డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు కాంపిట్ మైండ్స్. ఈ వీడియోలో మనం తెలంగాణ ఎస్ఐకి సంబంధించి రీజనింగ్ మార్క్ టెస్ట్ 7 ఎక్స్ప్లెనేషన్ అనేది చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్లో మ్యాథమెటికల్ ఆపరేషన్ క్వశ్చన్ ఉంది. ఇఫ్ డివిజన్ మీన్స్ అడిషన్, మైనస్ మీన్స్ డివిజన్, ఇంటూ మీన్స్ సబ్ట్రాక్షన్, ప్లస్ మీన్స్ మల్టిప్లికేషన్, దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్ అంటున్నాడు. సో ఇక్కడ మనకి ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి మనము ఈక్వేషన్ కనుక గమనిస్తే, సో ఫస్ట్ మనకి ఇక్కడ ఇంటూ అని వచ్చింది. ఇంటూని ఏమని మార్చుకోమన్నాడు? సబ్ట్రాక్షన్ అని చెప్పిండు. తర్వాత ఇక్కడ కూడా సబ్ట్రాక్షన్ కదా. తర్వాత డివిజన్ అన్నాడు. డివిజన్ని ఏమని మార్చాలి? ఇక్కడ అడిషన్ అని మార్చాలి. తర్వాత మైనస్ని ఏం చేయాలి? ఇక్కడ డివిజన్ ఉంది. తర్వాత ఇక్కడ ప్లస్ అంటున్నాడు కదా, ప్లస్ని మల్టిప్లికేషన్ అని మార్చమని అంటున్నాడు. సో సింపుల్గా ఇప్పుడు చూడండి, 2 మైనస్. సో ఇక్కడ మనకి ఈ బ్రాకెట్లో 16 మైనస్ 21 అని ఉంది. అంటే ఇది ఏమవుతుంది? -5 అవుతుంది కదా. ఓకేనా, -5 అవుతుంది. సో -5 బ్రాకెట్లో ఉంది కాబట్టి ఇక్కడ ఉన్నది 2 మైనస్ బ్రాకెట్లో -5 అంటే ఇంటూ కదా. సో 2 అంటే మనకి ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది కాబట్టి +5 తర్వాత +8 ఇట్లా తీసుకుంటాం. ఓకేనా, రైట్. సో ఇప్పుడు ఇది ఈ బ్రాకెట్లో కనిపిస్తుంది. మొత్తం ఎంత? ఇక్కడ 15. తర్వాత డివిజన్ 3. సో ఫస్ట్ ఇది చేయాలి 3 5ల. తర్వాత ఉన్నది ఏంటి? ఇంటూ 10. సో 50. ఈ విధంగా తీసుకుంటాం. సో ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, 50. కన్ఫ్యూజ్ అయ్యేది ఎక్కడ అంటే ఇక్కడ మాత్రం కన్ఫ్యూజ్ అవుతారు. బ్రాకెట్లో ఉన్నదాన్ని సింప్లిఫైడ్ చేస్తే -5, ఇక్కడ యువతల వైపు బ్రాకెట్ని తీసేస్తే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది కాబట్టి అట్లా తీసుకుంటాం. ఓకే, రైట్. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్. ఇఫ్ డివిజన్ మీన్స్ ఇంటూ, మైనస్ మీన్స్ డివిజన్, ఇంటూ మీన్స్ మైనస్ అండ్ మైనస్ మీన్స్ ప్లస్, వాట్ విల్ బి ద వాల్యూ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్ అంటున్నాడు. సో ఇక్కడ కూడా డివిజన్ అంటే ఏంటంటున్నాడు? ఇంటూ. ప్లస్ అంటే ఏంటి? డివిజన్. ఓకే, తర్వాత మళ్ళీ ప్లస్ అంటే ఏంటి? డివిజన్ ఇక్కడ కూడా. సో తర్వాత మైనస్ మీన్స్ ఏంటి? మైనస్ మీన్స్ ప్లస్, ఇంటూ మీన్స్ మైనస్. ఇప్పుడు 12 ఇంటూ 6 తీసుకోవాలి. 12 ఇంటూ 6 చేస్తే వచ్చేది ఎంత? 72. ఓకే, సో డివిజన్ 9. ఫస్ట్ ఈ బ్రాకెట్లో ఉన్నది అంటే ఇక్కడ వరకు ఫస్ట్ తీసుకోవాలి. 9 8ల. ఓకే, రైట్. తర్వాత మళ్ళీ డివిజన్ ఇగో ఇక్కడ ఈ పెద్ద బ్రాకెట్ ఉంది కదా, మీసాల బ్రాకెట్ అంటాం, దాంట్లో తీసుకోవాలి. 4 2ల 8. ఇప్పుడు +11 -5 అని తీసుకుంటాం. ఈ రెండు కలిపితే ఎంత? 13. -5 ఎంత ఇక్కడ అంటే 8. ఓకే, సో ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఈ విధంగా మనం తీసుకోవాలి. ఓకేనా, రైట్. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్, సెలెక్ట్ ద ఆప్షన్ దట్ ఈస్ రిలేటెడ్ టు ద 5th నెంబర్ ఇన్ ద సేమ్ వే యాజ్ ద ఫస్ట్ నెంబర్ ఈజ్ రిలేటెడ్ టు ద 2nd నెంబర్ అండ్ ద 3rd నెంబర్ ఈజ్ రిలేటెడ్ టు ద 4th నెంబర్ అంటున్నాడు. ఒకసారి గమనించండి, ఇక్కడ 8 H8 అని ఉంది, O121, S15, Z324, C22 అని ఉంది. ఇప్పుడు హెచ్ నుంచి ఇక్కడ ఓ ఎందుకు వచ్చిందంటే హెచ్ అనేది 8th ఆల్ఫాబెట్, దీనికి +7 కలిపితే వచ్చేది 15, దట్ ఈజ్ ఓ. ఓకే, రైట్. సో ఇప్పుడు మనం గమనించినట్లయితే ఇక్కడ ఏముంది? 8 ఉంది కదా. సో ఇక్కడ మనకి 8 అనే డిజిట్ ఉంది. ఆ 8కి ఏం చేస్తున్నాము అని అంటే +3 చేస్తున్నాం మళ్ళీ డిజిట్తోని. +3 చేస్తే వచ్చేది 11. 11 స్క్వేర్ ఏంటి అని అంటే 121 ఇక్కడ ఉంది. అంటే ఈ 8కి +3 చేస్తున్నాం, 11 వస్తుంది. 11 స్క్వేర్ 121. సేమ్ ఇక్కడ ఎస్ అంటే 19, జెడ్ అంటే 26, ఈ రెండింటికి మధ్యలో +7 ఉంటుంది. ఇప్పుడు ఈ 15కి +3 కలిపితే వచ్చేది ఎంత అంటే 18. 18 స్క్వేర్ వాల్యూ 324 ఇక్కడ ఉంది. ఇప్పుడు మరి సికి ఏం చేయాలి? 3 కదా. 3కి ఇక్కడ +7 కలపాలి, దట్ ఈజ్ 10 జే వస్తుంది. ఓకేనా, జే వస్తుంది. సో జే అంటే ఈ రెండిట్లలో ఉంది. మరి ఇప్పుడు 22కి ఎంత కలపాలి? +3 కలపాలి, 25 అవుతుంది. 25 స్క్వేర్ వాల్యూ ఎంత? 625. సో దట్ ఈజ్ ఇన్ ఆప్షన్ 2 మనకి ఇక్కడ ఉంది. ఓకేనా, రైట్. సో ఈ విధంగా మనము ఇక్కడ తీసుకోవాలి. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్, సెలెక్ట్ ద కాంబినేషన్ ఆఫ్ లెటర్స్
that when sequentially placed in the blanks of the given letter series will complete the series అంటున్నాడు. ఒకసారి చూడండి, ఇక్కడ D-M అని ఉంది, ఎస్తో స్టార్ట్ అయింది, అలాగే డీతో కూడా స్టార్ట్ అయింది. సో మీరు ఇక్కడ చూసినట్లయితే ఈ సిరీస్లో డబల్ టైం ఆర్ ఉంది. సో నేనేం చేస్తా అంటే DDMM అని చెప్పేసి తీసుకుంటా, QQ RR AA PP YY FF KK అన్ని లెటర్స్ని డబల్ టైం తీసుకోవడానికి ట్రై చేస్తున్నా. ఓకే, అన్ని లెటర్ని డబల్ టైం తీసుకున్నా. దిస్ ఈస్ ద సిరీస్ హియర్. ఓకే రైట్. సో డిఎంతో స్టార్ట్ అయినటువంటి ఆప్షన్ ఎక్కడ ఉంది? ఆప్షన్ 4లో ఉంది కాబట్టి సో దట్ ఈస్ ద ఆన్సర్ హియర్. ఓకే రైట్. సో ఈ విధంగా మనం తీసుకుంటాం. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్. ఇక్కడ 8 people ABCDEFG and H sit around a circular table and they are facing the center but not necessarily in the same order అంటున్నాడు. A sits opposite to D, E is a neighbor of D and C sits opposite to one of the neighbors of H. If B sits immediate to the right of D, then who sits immediate left of G? 8 మంది వ్యక్తులు ABCDEFG మరియు హెచ్ ఒక వృత్తాకార పట్టిక చుట్టూ కూర్చొని వారు ఎదురుగా ఉన్నారు. కానీ అదే క్రమంలో కాదు. ఏ డికి ఎదురుగా కూర్చుంది, ఈ డి మరియు సికి పొరుగు వ్యక్తి, సి హెచ్ యొక్క పొరుగు వ్యక్తికి ఎదురుగా ఉంటాడు, బి డికి తక్షణ కుడివైపున కూర్చుంటాడు, జీకి వెంటనే ఎడమ వైపు ఎవరు కూర్చున్నారు అంటున్నాడు. ఒకసారి ఇక్కడ చూడండి మనకి. సో అరేంజ్మెంట్ అనేది చేద్దాం. 8 persons కాబట్టి నేను ఇట్లా తీసుకుంటా, 8 persons. ఓకేనా రైట్. సో ఏ డీకి ఎదురుగా ఉన్నాడట, ఏ అనే పర్సన్ డీకి ఎదురుగా ఉన్నాడు అంటున్నాడు. తర్వాత నెక్స్ట్ చూడండి, ఇప్పుడు మనకేం చెప్పిండు, ఈజ్ నైబర్ ఆఫ్ డి అండ్ సి అంట. సో కాసేపు మనం వెయిట్ చేద్దాం. సో ఇంకొకటి ఏమన్నాడు అని అంటే లాస్ట్లో ఒక స్టేట్మెంట్ ఉంది, బి సిట్స్ ఇమీడియట్ రైట్ ఆఫ్ డి అని. సో ఇక్కడ డికి ఇమీడియట్ రైట్లో బి ఉన్నాడు అంటే ఇప్పుడు మనము డికి సికి మధ్యలో ఈని తీసుకోవాలంటే ఇటే కదా. సో ఇదే కదా పాసిబిలిటీ, రైట్. ఇట్లా తీసుకున్నాం. తర్వాత నెక్స్ట్ చూడండి, సి సిట్స్ ఆపోజిట్ టు ద నైబర్ ఆఫ్ హెచ్. హెచ్కి నైబర్ అంటే హెచ్ ఇక్కడ ఉంటే ఇక నైబర్ వాడు ఇక్కడ ఉంటాడు. సో వానికి ఆపోజిట్లో ఉన్నాడంట. ఇప్పుడు మనకు అడిగింది ఏంటి అంటే హూ సిట్స్ ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ జీ అట. అసలు జీ ఎక్కడ ఉంటాడు, ఇక్కడనా తెలియదు కదా. జీని ఇక్కడ ఛాన్స్ ఉంది, ఇక్కడ ఛాన్స్ ఉంది మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం. మరి ఈ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎక్కడ కూర్చోబెట్టవచ్చు అని అంటే ఎక్కడ అనేది తెలియనప్పుడు మనం డిటర్మైన్ చేయగలుగుతామా? లేదు. కాబట్టి కెనాట్ బి డిటర్మైన్ అని అంటాం, నిర్ణయించడం సాధ్యం కాదు. ఓకే, మనకి పాసిబిలిటీ కండిషన్ లాగా వర్కౌట్ అయింది కాబట్టి సో ఆప్షన్ 4ని ఆన్సర్గా తీసుకున్నా. క్లియర్ రైట్. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్కి వెళ్దాం. సో ఇక్కడ సెలెక్ట్ ద ఆప్షన్ దట్ ఈస్ రిలేటెడ్ టు ద థర్డ్ వర్డ్ ఇన్ ద సేమ్ వే యాజ్ ద సెకండ్ వర్డ్ ఈస్ రిలేటెడ్ టు ద ఫస్ట్ వర్డ్ అంటున్నాడు. సో ధ్యాన్ చంద్ అవార్డ్ స్పోర్ట్స్ అంటున్నాడు. ధ్యాన్ చంద్ అవార్డు స్పోర్ట్స్ అని చెప్పేసి అన్నాడు. అంటే స్పోర్ట్స్లో ఇచ్చేటువంటి అవార్డు ఏంటి అని అంటే ధ్యాన్ చంద్ అవార్డు ఇస్తారు. అలాగే గ్రామీ అవార్డు దేంట్లో ఇస్తారు అని అంటే మ్యూజిక్లో ఇస్తారు గ్రామీ అవార్డు అనేది. ఓకేనా. సో గ్రామీ అవార్డు మనకి ఇంటర్నేషనల్ అవార్డు అది. సో ఆస్కార్ తర్వాత మంచి అవార్డు అని చెప్పొచ్చు దాన్ని, మీ అందరికి తెలుసు కదా. సో రైట్ అట్లా. నెక్స్ట్ తర్వాత ఏప్రిల్ 18, 2020 ఈజ్ సాటర్డే. వాట్ డే ఆఫ్ ద వీక్ లైస్ ఆన్ ఏప్రిల్ 18, 2021? ఏప్రిల్ 18, 2020 శనివారం అవుతుందంట. మరి ఏప్రిల్ 18, 2021 తర్వాత ఇయర్ ఏ వారం అవుతుంది అని అంటే సో ఈ శనివారం తర్వాత రోజే అవుతుంది. శనివారం తర్వాత ఆదివారం కదా. సో ఆదివారం అవుతుంది. ఎందుకంటే ఏప్రిల్ 18 నుంచి మళ్ళీ ఏప్రిల్ 18, 2021కి మధ్యలో లీపు సంవత్సరం ఏం రాలేదు కదా. అవునా, లీపు సంవత్సరం రాలేదు కాబట్టి మనము ఆదివారాన్ని ఆన్సర్గా తీసుకున్నాం. క్లియర్ రైట్. సో ఈ విధంగా చూస్తాం మనం. డన్ అండి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ 4 figures have been given out of which 3 are alike in some manner and 1 is different. Select the odd one అంటున్నాడు.
4 బొమ్మలు ఇవ్వబడ్డాయట. సో దాంట్లో ఒకటి డిఫరెంట్గా ఉంది, అదేంటో ఐడెంటిఫై చేయమన్నాడు. ఇక్కడ చూడండి, ఇది పెంటగాన్. సో దీనికి మెర్జ్ అయింది కూడా అదే పెంటగాన్ కదా. ఇక్కడ చూడండి, ఇది ట్రయాంగిల్. సో ఇక్కడ ఉన్నది కూడా ట్రయాంగిలే కదా. ఇక్కడ ట్రయాంగిల్, ఇక్కడ ట్రయాంగిలే. సో ఇక్కడ షడ్భుజి, కానీ ఇక్కడ మాత్రం మనకి రాంబస్ మిక్స్ అయింది కాబట్టి డిఫరెంట్ వన్ ఈజ్ ఫోర్త్ వన్. సో ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ హియర్. ఓకే, రైట్. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్కి వెళ్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్లో సెలెక్ట్ ద ఆప్షన్ దట్ ఈస్ రిలేటెడ్ టు ద ఫస్ట్ నెంబర్ ఇన్ ద సేమ్ వే యాజ్ ద ఫోర్త్ నెంబర్ ఈజ్ రిలేటెడ్ టు ద థర్డ్ నెంబర్ అంటున్నాడు. సో ఒకసారి ఇక్కడ చూడండి, మనకి 257 ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఉంది, ఏంటో లాజిక్ తెలియదు. కానీ హింట్ ఏంటి, ఈ రెండిటికి మధ్యలో మనకి లాజిక్ ఏంటో తెలియాలి. ఆ రెండిటికి మధ్యలో మనకి లాజిక్ తెలిస్తే ఇక్కడ అప్లై చేయొచ్చు. నేనేం చేస్తా అంటే 314, సో దీంట్లో నుంచి 164ని తీసేస్తా. ఓకేనా, తీసేస్తే మనకు ఇక్కడ వచ్చేది ఎంత అని అంటే సో 150 వస్తుంది. ఓకేనా, 150 వస్తుంది. ఇప్పుడు ఇన్ ద సేమ్ వే నేనేం చేస్తా, 257లో నుంచి సో 150ని తీసేస్తా. తీసేస్తే 7 0 1 107 వచ్చింది. అంటే ఇక్కడ ఉండాల్సిన నెంబర్ ఏంటి, 107 అనేది అక్కడ ఉండాలి. ఓకే, అంటే డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ నెంబర్స్ ఈజ్ సేమ్ యాజ్ డిఫరెన్స్ బిట్వీన్ ఫస్ట్ టూ నెంబర్స్ అనేది లాజిక్ ఇక్కడ. ఓకేనా, రైట్. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్కి వెళ్దాం. ఇక్కడ సెలెక్ట్ ద ఆప్షన్ ఇన్ విచ్ ద వర్డ్స్ షేర్ ద సేమ్ రిలేషన్షిప్ యాజ్ దట్ షేర్డ్ బై ద గివెన్ పేర్స్ ఆఫ్ వర్డ్స్. స్పీడ్, స్పీడోమీటర్ అంటున్నాడు. సో స్పీడ్ని మనము దేంట్లో చూస్తాము, స్పీడోమీటర్లో చూస్తాం. వేగాన్ని స్పీడోమీటర్లో చూస్తాం. విండ్ స్పీడ్ని బారోమీటరా, కాదు. కరెంట్ని వోల్టోమీటరా, కాదు. సో విచ్ షేర్స్ ద సేమ్ రిలేషన్ అన్నాడు కదా. డిస్టెన్స్ ఓడోమీటరా, అవును. సో డిస్టెన్స్ని ఓడోమీటర్. బ్లడ్ ప్రెషర్ని మనం స్పిగ్మో మానోమీటర్ అంటాం, ఇది అనిమోమీటర్ కాదు, క్యాన్సల్. డిస్టెన్స్ని ఓడోమీటర్ అంటాం. మనం బైక్ డ్రైవ్ చేస్తున్నప్పుడు ముందు మీటర్ ఉంటుందా, దట్ ఈజ్ కాల్డ్ ఓడోమీటర్. నువ్వు ఎంత దూరం పోయినావు, ఎంత స్పీడ్తో పోతున్నావు అనేది చూస్తారు కదా. సో కాబట్టి అది ఓడోమీటర్ అంటాం. ఓకే, రైట్. ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ తర్వాత చూస్తే సెలెక్ట్ ద ఆప్షన్ ఇన్ విచ్ ద నంబర్స్ షేర్ ద సేమ్ రిలేషన్షిప్ దట్ షేర్స్ బై ద గివెన్ పేర్స్ ఆఫ్ నెంబర్స్ అంటున్నాడు. సో ఇక్కడ చూడండి 143, 120, 100. సో దీనికి రిలేషన్ ఏంటి అంటే డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ నెంబర్స్, ఈ రెండింటికి మధ్యలో డిఫరెన్స్ ఎంత అని అంటే 23. అవునా, 143లో నుంచి 120 తీసేస్తే 23 మిగులుతుంది. అవునా, రైట్. సో ఇప్పుడు 120 నుంచి 100 తీసేస్తే 120 నుంచి 100 తీసేస్తే 20 మిగులుతుంది. సో ఇక్కడ 23 డిఫరెన్స్, ఇక్కడ 20 డిఫరెన్స్. తర్వాత సేమ్ యాజ్ ఈ రెండిటికి మధ్యలో డిఫరెన్స్ ఎంత అంటే 23. ఈ రెండిటికి మధ్యలో డిఫరెన్స్ ఎంత అంటే 20. అవునా, రైట్. సో డిఫరెన్సెస్ అనేవి సిమిలర్గా ఉన్నాయి. సేమ్ సిమిలర్గా డిఫరెన్సెస్ ఉండాలి. ఈ రెండిటికి మధ్యలో డిఫరెన్స్ అనేది ఇక్కడ ఎంత ఉందో చూద్దాం ఒకసారి. సో ఇక్కడ ఎంత వస్తుంది మనకి 108 అని అంటే, సో 108 85 అని అంటే ఇక్కడ ఒక 3 వస్తుంది. 23, 23లో సగం ఉంటుందా ఇక్కడ మనకి, సారీ 23 ఇక్కడ ఉంది, సారీ. సో ఇక్కడ చూడండి, మనకు కావాల్సింది 23 కదా. ఎస్, 23 ఉంది. కానీ ఇక్కడ మనకి రెండింటికి మధ్యలో 20 ఉందా, లేదు, 10 ఉంది, క్యాన్సల్. అంటే 23, 20 సేమ్ ఉండాలి కదా, రైట్. ఈ రెండింటికి మధ్యలో 20 ఉందా, ఉంది. మరి ఈ రెండింటికి మధ్యలో 23 వర్కౌట్ అవుతుందా, సో 23 వర్కౌట్ అవుతుంది. కాబట్టి సో ఈ రెండు సిమిలర్గా ఉన్నాయని చెప్పేసి తీసుకుంటాం. సో కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ హియర్. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే అరేంజ్ ద ఫాలోయింగ్ థింగ్స్ ఇన్ ఏ లాజికల్ అండ్ మీనింగ్ఫుల్ ఆర్డర్ అంటున్నాడు. పౌండ్, మిల్లీగ్రామ్, టన్, గ్రామ్, క్వింటాల్. సో పౌండ్, మిల్లీగ్రామ్, టన్, గ్రాము, క్వింటాల్ని మనం లాజికల్ ఆర్డర్లో అరేంజ్ చేయాలి. అంటే చిన్న సైజు నుంచి పెద్ద సైజుకి. ఫస్ట్ మిల్లీగ్రామ్ కదా, మిల్లీగ్రామ్ 2తో స్టార్ట్ అవుతుంది, 2తో ఒకటే ఉంది. మిల్లీగ్రామ్, తర్వాత గ్రామ్, నెక్స్ట్ పౌండ్ ఉంటుంది, తర్వాత క్వింటాల్, తర్వాత టన్ ఉంటుంది. సో కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నీకు ఒక్కటి తెలిస్తే ఆన్సర్ వట్టిగానే పెట్టవచ్చు. ఓకే, రైట్. సో నెక్స్ట్ తర్వాత క్వశ్చన్కి వెళ్దాం.
In a coded language, news from across India is coded as WSNE ROMF SSROCANIIDA. Then what will be the code for into contact అంటున్నాడు. సో ఇక్కడ కోడ్ ఏ విధంగా చేసిండు అని అంటే చూడండి, మనం ఏం చేస్తాం, ఇంటర్నల్ కోడింగే. న్యూస్ అనే వర్డ్లోని ఆ లెటర్స్లో, ఈ వర్డ్లోని లెటర్సే ఇక్కడ ఉన్నాయి, కానీ నువ్వు ఇక్కడ సేమ్ ట్రై చేస్తే వర్కౌట్ కాదు, ఇక్కడ ట్రై చేస్తే వర్కౌట్ కాదు. మరి ఏం చేస్తున్నాడు అని అంటే రివర్స్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అరేంజ్ చేస్తున్నాడు. న్యూస్లో ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రివర్స్లో చూస్తే డబ్ల్యూ ఫస్ట్ వస్తుంది, రివర్స్లో ఎస్ ఫస్ట్ తర్వాత వస్తుంది, ఎన్ వస్తుంది, తర్వాత ఈ వస్తుంది. సో ఫ్రమ్లో చూడండి, ఫస్ట్ ఆర్ వస్తుంది, తర్వాత ఓ ఎం ఎఫ్. మీరు ప్లేస్ వాల్యూ తీసుకోండి, పెద్ద నెంబర్ని ఫస్ట్ తీసుకొని రాసుకున్నా ఏం కాదు. అక్రాస్లో మనకి సో SSROCAS, తర్వాత ఇండియాలో NIIDA ఇట్లా వస్తుంది. సో ఇంటూ కాంటాక్ట్ అంటున్నాడు. ఇంటూ కాంటాక్ట్ అని ఉంది కదా, సో దీంట్లో ఒక్కసారి మనం గమనిస్తే ఇంటూ కాంటాక్ట్లో దీంట్లో ఫస్ట్ వచ్చేది ఏంటి, టీ వస్తుంది, తర్వాత ఏమొస్తుంది, ఓ వస్తుంది, తర్వాత ఎన్, తర్వాత ఐ, టోనీ అని వస్తుంది. టోనీ ఎక్కడుంది, ఇక్కడ ఉంది, టోనీ ఉంది, టోనీ ఉంది. తర్వాత కాంటాక్ట్లో టీ ఫస్ట్ రావాలి, మళ్ళీ టీ రావాలి. సో దాంట్లో అన్నిటికంటే పెద్ద లెటర్ మళ్ళీ ఏంటి అంటే ఓ, ఓ రావాలి. ఓకేనా, TTO వస్తుంది, TTO. ఎం ఉంది ఇంట్లో, అసలు ఎంఏ లేదు, కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ హియర్. ఓకేనా, ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్ హియర్. డన్, రైట్. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్, 4 నెంబర్ ట్రేడ్స్ హ్యావ్ బీన్ గివెన్, అవుట్ ఆఫ్ విచ్ 3 are alike in some manner and 1 is different. Select the number trade that is different from the rest అంటున్నాడు. సో ఇక్కడ 4 వర్డ్ మనకి ఉన్నాయి కదా, సో 4 వర్డ్ కాదు నెంబర్ ట్రేడ్స్ ఉన్నాయి కదా. సో ఆ నెంబర్ ట్రేడ్స్లో అంటే మనకి ఇక్కడ ఉన్నటువంటి వాటిలలో డిఫరెంట్ వన్ని ఐడెంటిఫై చేయాలి, భిన్నమైనది ఏంటి అని అడుగుతున్నాడు. ఒకసారి చూడండి, 79, 83, 89 కాన్సిక్యూటివ్ ప్రైమ్ నెంబర్స్. ఓకేనా, సో ప్రధాన సంఖ్యలు అని అంటాం. ప్రధాన సంఖ్యలు వరుస క్రమంలో ఉన్నాయి. లాజిక్ ప్రధాన సంఖ్యలు ఏం లేదు, ఇక్కడ ఉన్నాయి వరుస ప్రధాన సంఖ్యలు, ఇక్కడ ఉన్నవి వరుస ప్రధాన సంఖ్యలు. ఇక్కడ సెకండ్లో మనకి ఇది ఒకటే ప్రధాన సంఖ్య, ఇది ప్రధాన సంఖ్యలు కావు ఈ రెండు, కాబట్టి సో సెకండ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో మిగతా ఈ వరుస ప్రధాన సంఖ్యలు అనేవి ఆడ మెన్షన్ చేయడం జరిగింది. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్. తర్వాత సెలెక్ట్ ద క్యూబ్స్ దట్ కెన్ బి ఫార్మ్డ్ బై ఫోల్డింగ్ ద గివెన్ షీట్ అలాంగ్ ద లైన్స్ అంటున్నాడు. ఇచ్చిన పేపర్ను పంక్తులలో మడత పెట్టడం ద్వారా ఏర్పడే గణాలను ఎంచుకోండి అంటున్నాడు. ఇప్పుడు ఒకసారి చూడండి, ఇది ఓపెన్ డైస్ కదా, దీన్ని క్లోజ్ చేస్తే ఇక్కడ ఉన్నటువంటి ఈ మూడిట్లలో ఏది ఫామ్ అవుతుంది, డైస్ ఫార్మేషన్ అంటున్నాడు. మనం ఏం చేయొచ్చు అంటే డీని ఇలా ఫోల్డ్ చేస్తాం. ఇప్పుడు ఈ మూడు ఏమైతే అంటే ఇటు జరుగుతాయి, ఇట్లా ఈ ఏ అనేది ఇటువైపు వస్తుంది. ఓకేనా, అప్పుడు దీన్ని బిని మనము ఇలా ఉంచుతాం కదా, అప్పుడు ఏబి రెండు ఇట్లా ఉంటాయి. సో ఏబి ఆపోజిట్ ఉంటాయి. తర్వాత ఇప్పుడు ఏ ఇటు వచ్చింది కదా, ఈ సీన్ తీసుకొచ్చి ఇటు పక్కకు, సీన్ ఇటు పక్కకు తీసుకొస్తాం. అప్పుడు బి ఇక్కడ ఉంది కదా, సి ఇక్కడ ఉంటుంది, బిసి, సారీ ఇక్కడ సిడి ఉంటుంది. తర్వాత మిగిలింది ఏంటి, ఈ ఎఫ్ అనేది ఈకి ఆపోజిట్లో వస్తుంది. ఓకేనా, ఎఫ్ అనేది ఈకి ఆపోజిట్లో వస్తుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు సిఎఫ్డి, సిడి ఆపోజిట్ కాబట్టి అడ్జసెంట్ రావద్దు, ఏసిఎఫ్ అంట. సో ఏసిఎఫ్ పర్ఫెక్ట్ బి. ఇక్కడ ఏబి ఆపోజిట్ ఉంది, అడ్జసెంట్ రావద్దు కాబట్టి ఇది క్యాన్సల్. సో ఓన్లీ బి కరెక్ట్, ఓన్లీ బి కరెక్ట్. ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. In a certain code language, tour is coded as JYMZ, remain is coded as ZWVRIN. What will be the code of get in the same code language అంటున్నాడు. ఇప్పుడు టూర్కి కోడ్ ఏ విధంగా తీసుకున్నాడు అని అంటే JYMZగా తీసుకున్నాడు. సార్ ఎప్పుడు గిట్ రాస్తాం కదా, ఇప్పుడు ఇక్కడ ఎందుకు రాసినామంటే దీనికి లాజిక్ ఉంది. ఎందుకనంటే అక్కడ రాస్తేనే లాజిక్ ఈజీగా వస్తుంది. సో 20, 15, 21, 18, ఇక్కడ 10, 25,
1326. ఇక్కడ చూడండి ఈ రెండిటికి మధ్యలో -5, ఈ రెండిటికి +5, ఇక్కడ ఉన్నదానికి -5, ఇక్కడ +5. ఓకే, సేమ్ ఇక్కడ మీరు చూస్తే ఫస్ట్ 2 సెకండ్ 2 లెటర్స్కి సేమ్ అట్లనే వస్తుంది. సో ఇక్కడ ఉన్నటువంటి వర్డ్కి కూడా ఇప్పుడు నేను గేట్కి చూస్తా, GATE గేట్కి చూస్తే 7125. ఇక్కడ ఫస్ట్ -5 ఇది. సో -5 అని అంటే 27 - 5 దట్ ఈజ్ V కదా. సో Vతో స్టార్ట్ అవుతుంది. తర్వాత ఇక్కడ +5. సో 7 + 5 దట్ ఈజ్ 12L. VLతో ఉండాలి. VLతో ఉన్నటువంటి ఆప్షన్ ఏంటి? ఆప్షన్ 1 ఒకటే. సో డైరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 మనకి. ఓకే, రైట్. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ చూడండి, ఇన్ ఏ సర్టెన్ కోడెడ్ లాంగ్వేజ్ ఫాస్ట్ ఈజ్ 28, ఫేమ్ని 43 అని కోడ్ చేసిండు. దెన్ వాట్ ఈజ్ ద కోడ్ ఫర్ మోర్ అంటున్నాడు. సో ఫాస్ట్ని ఏం చేసిండట తెలుసా? 28 అన్నాడంట. ఫాస్ట్ని 28 అన్నాడు కాబట్టి మనం వెంటనే ఏం చేస్తాం? ఫాస్ట్గా, చాలా ఫాస్ట్గా ప్లేస్ వాల్యూ ట్రై చేస్తాం. ఆపోజిట్ లెటర్స్ యొక్క ప్లేస్ వాల్యూస్ చూస్తాం, కలుపుతాం, తీసేస్తాం, లేదా లెటర్స్ యొక్క కౌంట్ చూస్తాం, ఇంటూ సంథింగ్ చేస్తాం, మనకు వచ్చిన లాజిక్లన్నిటిని వర్కౌట్ చేస్తాం. ఇప్పుడు కానీ ఏం చేస్తున్నాడు ఇక్కడ అనంటే, ఎఫ్కి ఆపోజిట్ లెటర్ ఏంటి? యు, టీకి ఆపోజిట్ లెటర్ ఏంటి? జి. ఈ రెండిటి యొక్క ప్లేస్ వాల్యూస్ రాసుకుంటున్నా నేను, వీటిని సమ్ చేసి ఇక్కడ తీసుకున్నాడు. ఫస్ట్ అండ్ లాస్ట్ లెటర్ యొక్క ఆపోజిట్ లెటర్, వాటి యొక్క ప్లేస్ వాల్యూ సమ్ తీసుకొని కోడ్ చేసిండు. రైట్. నెక్స్ట్ తర్వాత చూడండి, ఇక్కడ సేమ్ యాజ్ ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే ఎఫ్ అండ్ ఏఎంఈ ఫేమ్కి 43 కదా. సో ఇక్కడ ఎఫ్కి ఆపోజిట్ ఏంటి? యు, మళ్ళీ 21. మరి ఈకి ఆపోజిట్ వి కదా, 22. రెండు కలపండి, సో 43 వస్తుంది. అవునా కదా? ఇప్పుడు మనం కావాల్సింది మోర్. ఓకే, మోర్కి చూస్తే ఎంకి ఆపోజిట్ ఏంటి? ఎన్. సో ఎన్ అంటే ఏంటి? 14. ఈకి ఆపోజిట్ ఏంటి? వి, 22. రెండు కలపాలి, రెండు కలిపితే ఎంత వస్తుంది? 36 వస్తుంది. సో కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 36 అనేది కరెక్ట్ అవుతుంది. ఓకేనా? రైట్. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్. తర్వాత వెన్ ద ఫాలోయింగ్ ఫ్లాటెండ్ అవుట్ ఫిగర్ ఈజ్ ఫోల్డెడ్ టు ఫార్మ్ ఏ క్యూబ్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆప్షన్స్ కెనాట్ బి ఫోల్డెడ్ క్యూబ్ అంటున్నాడు. క్రింద తెరిచి ఉన్న చిత్రం ఒక ఘనంను రూపొందించడానికి మడత పెట్టినప్పుడు క్రింది ఎంపికలలో ఏది మడత పెట్టిన ఘనం కాకూడదు అంటున్నాడు. ఇక్కడ ఈ ఓపెన్ డైస్ని ఫోల్డ్ చేస్తున్నాం, ఏది ఫామ్ అవ్వదు అని అడుగుతున్నాడు దీంట్లో. ఒక్కసారి చూడండి. సో మనకి ఈ రెండు ఆపోజిట్ అంటే 2, 5, 3, 4 ఆపోజిట్. సో 1, 6 ఆపోజిట్ ఇలా ఉంటాయి కదా. రైట్. ఇప్పుడు ఒకసారి చూద్దాం. 4, 1, 5 ఇది ఫామ్ అవుతుంది. 3, 2, 6 ఫామ్ అవుతుంది. ఇది కూడా 1, 2, 6 1, 6 ఆపోజిట్ ఉండాలి కానీ అడ్జసెంట్ ఉండకూడదు కాబట్టి థర్డ్ వన్ కెనాట్ బి ఫార్మ్డ్ అండి. సో థర్డ్ వన్ ఫామ్ అవ్వదు, ఎందుకంటే ఆపోజిట్ ఉన్నవి ఎప్పటికీ అడ్జసెంట్ రావు, అడ్జసెంట్ ఉన్నవి ఎప్పటికీ ఆపోజిట్ రావు, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? రైట్. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఇన్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ డిఫరెంట్ లెటర్స్ స్టాండ్ ఫర్ వేరియస్ సింబల్స్ యాజ్ ఇండికేటెడ్ బిలో. అడిషన్, సో A for addition, B for subtraction, C for multiplication, D for division, E for equal to, F for greater than, G for less than. సో ఇప్పుడు ఇక్కడ ఈక్వేషన్స్ ఉన్నాయి. సో మనం ఒకసారి గమనిస్తే ఈక్వేషన్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి. ఈ ఈక్వేషన్స్లో మనము ఏది ట్రూ అవుతుందో చూడాలి, ఆ సమీకరణము ట్రూ అయ్యేటట్టుగా చూసుకోవాలి. ఇప్పుడు అన్నిట్లలో నెంబర్స్ అనేవి సేమ్ ఉన్నాయి, మరి త్రూ ఆప్షన్ వెళ్దాం ఒకసారి. సో 43 ఫస్ట్ ఆప్షన్ త్రూ వెళ్తా. సో డివిజన్ సింబల్ పర్ఫెక్ట్గా వర్కౌట్ అవుతుందా లేదా చూసుకోవాలి. 43 ఏ అంటే అడిషన్, 120 డివిజన్ 5, B ఫర్ -2, C ఫర్ ఇంటూ 8, G ఫర్ మనకేమంటున్నాడు? లెస్ దాన్ అంటున్నాడు. సో లెస్ దాన్ 37 అని చెప్పేసి ఇచ్చిండు. ఓకేనా? రైట్. లెస్ దాన్ అని చెప్పేసి అని అన్నాడు.
ఓకే, డన్. సో ఇప్పుడు మనకు ఇక్కడ చూడండి సింప్లిఫైడ్ చేస్తున్నా. సో 5 రెండ్ల, సో 5 నాలుగుల 20, 24. సో ఈ రెండింటిని కలుపుదాం. 8 రెండ్ల 16, ఇది తీసేయాలి. అప్పుడు ఈ నెంబర్ అనేది 37 కంటే తక్కువ ఉండాలన్నట. సో ఒకసారి చూడండి, 4 2 6, 60, ఇక్కడ 4 3 7, సో 16 తీసేస్తే ఎంత వస్తుంది అని అంటే 51 వస్తుంది. మరి 51 పెద్దగా ఉంటుంది కదా 37 కంటే, కాబట్టి ఇది ఫాల్స్. నెక్స్ట్ తర్వాత ఇక్కడ చూడండి 43 సి అంటున్నాడు ఇంటూ 120, డి ఫర్ డివిజన్, సో డి ఫర్ డివిజన్ 5, బి ఫర్, సో ఇక్కడ బి ఫర్ ఏంటి -2, ఏ ఫర్ అడిషన్ 8, ఈ ఫర్ ఈక్వల్ టు 37 అంట. మరి ఇక్కడ చూడండి 24 టైమ్స్. సింపుల్, 43 ఇంటూ 24 చేసి ఏ నెంబర్ మైనస్ చేసినా 37 రాదు, కాబట్టి ఇది కూడా పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ ఇక్కడ థర్డ్ వన్ 43 ఏ ఫర్ అడిషన్ 120, బి ఫర్ మైనస్, సి ఫర్ ఇంటూ 2, డి ఫర్ డివిజన్ 8. సో ఒక్కసారి చూడండి 8 టేబుల్లో 2 క్యాన్సిల్ అవుతుందా? కాదు. సో పోనీ 8 టేబుల్లో 5 క్యాన్సిల్ అవుతుందా? ఇంటూ ఉంది కాబట్టి కాదు, కాబట్టి ఇది కూడా క్యాన్సిల్. సో ఇవన్నీ కూడా క్యాన్సిల్ అయినాయి. ఇప్పుడు విల్ మూవ్ టు ద లాస్ట్ వన్, దట్ ఈస్ ద లాస్ట్ వన్ ఈస్ ద ఆన్సర్. డైరెక్ట్లీ ఏం చెప్పొచ్చు? సో ఫోర్త్ వన్ ఈస్ ద ఆన్సర్ అని చెప్పొచ్చు. 43 ఏ ఫర్ అడిషన్, సో 120, డి ఫర్ డివిజన్ 5, బి ఫర్ -2, సి ఫర్ ఇంటూ 8, ఎఫ్ ఫర్ గ్రేటర్ దాన్ 37 అని అంటున్నాడు. ఓకేనా, రైట్. సో ఒకసారి చూడండి ఇక్కడ 24 టైమ్స్. ఓకేనా, రైట్. సో సేమ్ ఈ రెండు కలిపితే 67 -8 16, ఓకే 51 వస్తుంది. అంటే ఫస్ట్ దానికి లాస్ట్ దానికి సింపుల్ డిఫరెన్స్, అక్కడ లెస్ దాన్ ఉండే ఇక్కడ గ్రేటర్ దాన్ ఉంది. గ్రేటర్ దాన్ 37 అంటున్నాడు. ఎస్, 51 ఈజ్ గ్రేటర్ దాన్ 37 కాబట్టి లాస్ట్ ఆప్షన్ ఈజ్ పర్ఫెక్ట్. ఓకేనా, రైట్. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఇక్కడ సెలెక్ట్ ద ఆప్షన్ దట్ ఈజ్ రిలేటెడ్ టు ద fourth term in the same way as the first term is related to the second term అంటున్నాడు. ఇక్కడ చూడండి ఇక్కడ ఉన్నటువంటి లెటర్స్లో ఫస్ట్ 4 లెటర్స్ ఉన్నాయా? సో అనాలజీ క్వశ్చన్ ఇది. ఫస్ట్ 4 లెటర్స్ని ఇక్కడ చూడండి రివర్స్లో తీసుకున్నాడు, ఎఫ్డిఎంక్యూ. తర్వాత మిడిల్లో ఉన్న ఈ ఉందా? ఈకి ఆపోజిట్ లెటర్ వి. తర్వాత 4 లెటర్స్ రివర్స్లో తీసుకున్నాడు, జేఎన్కేహెచ్ ఇట్లా. తర్వాత ఇక్కడ చూడండి మనకు ముందే క్వశ్చన్ మార్క్ ఇచ్చిండు, అంటే ఇక్కడ హీలియో పీటర్ అని చెప్పేసి ఉంది కదా. ఈ ఫస్ట్ 4 లెటర్స్ని రివర్స్లో రాయాలి, అంటే ఐఎల్ఈహెచ్గా రాసుకోవాలి. ఐఎల్ఈహెచ్ ఇక్కడ ఉంది, ఐఎల్ఈహెచ్ ఉంది, ఐఎల్ఈహెచ్ ఉంది, ఇక్కడ లేదు. ఈ ఓ ఉంది కదా, మరి ఇక్కడ ఆపోజిట్ లెటర్ని తీసుకున్నాం కాబట్టి ఓకే ఆపోజిట్ ఎల్ ఉంటుంది కదా, ఎల్ ఉండాలి. ఇక్కడ ఎల్ లేదు, ఇక్కడ ఎల్ ఉంది కాబట్టి సెకండ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అని చెప్తాం. ఓకేనా, సో సెకండ్ వన్ ఈజ్ కరెక్ట్ వన్. డన్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోతాం. నెక్స్ట్ చూడండి, ఇఫ్ మిల్క్ ఈజ్ డినోటెడ్ యాజ్ హెయిర్, హెయిర్ ఈజ్ డినోటెడ్ యాజ్ స్కై, స్కై ఈజ్ డినోటెడ్ యాజ్ బనానా, బనానా ఈజ్ డినోటెడ్ యాజ్ వాటర్, వాటర్ ఈజ్ డినోటెడ్ యాజ్ గోల్డ్, దెన్ హూజ్ కలర్ ఈజ్ బ్లాక్ అంటున్నాడు. పాలను జుట్టుగా సూచిస్తే జుట్టును ఆకాశంగా సూచిస్తారు, ఆకాశాన్ని అరటిపండుగా సూచిస్తారు, అరటి పండును నీరుగా సూచిస్తారు, నీటిని బంగారంగా సూచిస్తారు, అప్పుడు ఎవరి రంగు నలుపు అంటున్నాడు. సో నలుపు రంగు ఏముంటుంది? జుట్టు నలుపు రంగులో ఉంటుంది. మరి జుట్టును ఏమని సూచిస్తున్నాడు? ఆకాశంగా సూచిస్తున్నాడు. కాబట్టి ఆప్షన్ 2 అనేది ఆకాశం అనేది నలుపు రంగులో ఉంటుందని తీసుకోవాలి మనం. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్. తర్వాత a man is standing at point H and he starts walking to his west and walks for 4 meters. Then he takes a right turn and walks for 10 meters. Then he takes a left turn and walks for 8 meters. Then he takes a left turn and walks for 6 meters. So and stopped at point G. In which direction? So in which of the following direction is point G with respect to point H అని అంటున్నాడు. ఒక వ్యక్తి అంట హెచ్ బిందువు వద్ద నిలబడి ఉన్నాడంట. అతను తన పడమర వైపు 4 మీటర్లు నడవడం ప్రారంభించాడు.
ఆపై అతను కుడి మలుపు తీసుకొని 10 మీటర్లు నడిచాడు. ఆపై అతను ఎడమ మలుపు తీసుకొని 8 మీటర్లు నడిచాడు. ఆపై అతను ఎడమ మలుపు తీసుకొని 6 మీటర్లు నడిచి ఆగిపోయాడు. బిందువు G వద్ద ఉన్నాడు. బిందువు Hకి సంబంధించి ఏ దిశలో బిందువు G ఉంది అంటున్నాడు. సో విల్ చెక్ ఇట్ వన్స్. ఒకసారి ఇక్కడ తీసుకుందాం. సో రైట్. సో ఎ మ్యాన్ స్టాండింగ్ ఎట్ పాయింట్ హెచ్. సో పాయింట్ హెచ్ ఇది. ఇక్కడ నుంచి ఏం చేసిండు? సో హీ మూవ్స్ టువర్డ్స్ వెస్ట్ డైరెక్షన్. వెస్ట్ డైరెక్షన్లో 4 మీటర్లు పోయిండు. తర్వాత ఏం చేసిండు? రైట్ టర్న్ తీసుకున్నాడు. రైట్ టర్న్ తీసుకొని 10 మీటర్లు పోయిండు. ఓకేనా? రైట్, 10 మీటర్లు పోయిండు. అక్కడ నుంచి ఏం చేసిండు? లెఫ్ట్ టర్న్ తీసుకున్నాడు. లెఫ్ట్ టర్న్ తీసుకొని ఎన్ని మీటర్లు పోయిండు అని అంటే ఒక 8 మీటర్లు పోయిండు. ఇక్కడ నుంచి 8 మీటర్లు పోయిండు. మళ్ళీ ఇక్కడ నుంచి ఏం చేసిండు? లెఫ్ట్ టర్న్ తీసుకున్నాడు. లెఫ్ట్ టర్న్ తీసుకొని ఒక 6 మీటర్లు వచ్చిండు. 6 మీటర్లు వచ్చిండు. ఇక్కడ ఆగిపోయిండు. దిస్ ఈజ్ G. ఓకేనా? దిస్ ఈజ్ G. ఇప్పుడు ఇన్ విచ్ డైరెక్షన్ ఈజ్ పాయింట్ G విత్ రెస్పెక్ట్ టు హెచ్ అన్నాడు. హెచ్ నుంచి చూస్తే ఇది ఏ డైరెక్షన్ అవుతుంది అని అంటే ఇది ఈ మూల అవుతుంది. ఇట్లా మూల అవుతుంది. ఏంటి అని అంటే నార్త్ వెస్ట్ అవుతుంది. నార్త్ వెస్ట్ వాయువ్య దిశ అవుతుంది. సో ఆప్షన్ 3 వాయువ్య దిశ. సో ఈ మూలగా ఇలా వెళ్తారు అని అంటే అది వాయువ్య దిశ. ఓకేనా? రైట్. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ లెటర్ క్లస్టర్స్ విల్ రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ద గివెన్ సిరీస్ అంటున్నాడు. సో ఒకసారి చూడండి, ఇక్కడ స్టార్ట్ విత్ హెచ్ కదా అంటే 8, ఎం కదా 13, సో తర్వాత 18. నేను ఏం చేస్తా? ఇక్కడ నుంచి ఇక్కడికి 5 డిఫరెన్స్ ప్లస్ 5, తర్వాత ప్లస్ 5 డిఫరెన్స్, తర్వాత ప్లస్ 5 ఉంది. 18 ప్లస్ 5 23W ఉంటుంది. ఓకేనా? 23W ఉండాలి. సో ఇక్కడ లేదు కాబట్టి W ఇక్కడ ఉంది. లాస్ట్కి Z కూడా ఉంది కాబట్టి మిడిల్ లెటర్ తెలిస్తే చాలు. మిడిల్ లెటర్ I, తర్వాత N, తర్వాత S డాష్. 9, 14, 19. ఈ రెండిటికి మధ్యలో డిఫరెన్స్ ఎంత? 5 డిఫరెన్స్. తర్వాత ఎంత? 5 డిఫరెన్స్. తర్వాత ఎంత? 5 డిఫరెన్స్. 19 ప్లస్ 5 24. దట్ ఈజ్ X. Xతో ఉండాలి. ఆప్షన్ 3లో ఉంది. సో ఆప్షన్ 3 ఈజ్ అవర్ ఆన్సర్ హియర్. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. మదన్ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ అనిత హూ ఈజ్ ప్రమోద్స్ ఓన్లీ డాటర్. Sham is married to Shalu's mother-in-law. Pawan is the daughter of Shalu who is married to Madan. How is Sham related to Pramod అంటున్నాడు. ప్రమోద్ ఏకైక కుమార్తె అయిన అనితకు మదన్ సోదరుడు. శ్యామ్కి షాలు అత్తగారితో పెళ్ళైంది. మదన్ను పెళ్ళాడిన షాలు కూతురు పవన్. ప్రమోద్కి శ్యామ్ ఏమవుతారు అంటున్నాడు. ఒక నిమిషం ఇక్కడ చూద్దాం మనం. ఏంటంటే మదన్ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ అనిత అట. మదన్ అనేటోడు బ్రదర్. ఓకేనా? ఎవలకు బ్రదరు? అనితకు బ్రదరు. ఓకే. హూ ఈజ్ ప్రమోద్స్ ఓన్లీ డాటర్. ఇగో ఈవిడ డాటరు. ఎవరు? ప్రమోద్కి డాటరు. ఓకేనా? ప్రమోద్ మేలా ఫీమేలా మనకు సంబంధం లేదు. శ్యామ్ ఈజ్ మ్యారీడ్ టు షాలూస్ మదర్ ఇన్ లా. సో ఈ స్టేట్మెంట్ని పక్కన పెడదాం. పవన్ ఈజ్ ద డాటర్ ఆఫ్ షాలు హూ ఈజ్ మ్యారీడ్ టు మదన్. మదన్ని పెళ్లి చేసుకుంది ఎవరు అని అంటే షాలు, అంటే ఈవిడ ఫీమేల్. పవన్ ఈజ్ డాటర్ ఆఫ్ షాలు. పవన్ డాటర్ అంట. పవన్ డాటర్ ఎవరికి? షాలుకి. ఓకేనా? రైట్. ఇప్పుడు ముందు చూడండి. శ్యామ్ ఈజ్ మ్యారీడ్ టు షాలూస్ మదర్ ఇన్ లా. షాలూస్ మదర్ ఇన్ లా అంటే షాలు వాళ్ళ హస్బెండ్ వాళ్ళ మదర్. హస్బెండ్ వాళ్ళ మదర్ అంటే ఆవిడ ఆల్రెడీ ఇక్కడ వచ్చింది ప్రమోద్. సో ఇప్పుడు ఈవిడ ఎవరిని పెళ్లి చేసుకుంది? శ్యామ్ని పెళ్లి చేసుకుంది. సో ఈయన మేల్ క్యాండిడేట్ అన్నట్టు. సో శ్యామ్ ఈజ్ మ్యారీడ్ టు షాలూస్ మదర్ ఇన్ లా అంటే ఈ విధంగా వస్తుంది. ఓకేనా? రైట్. సో పేర్లను చూసి మోసపోవద్దు. జెండర్ ఇంపార్టెంట్ ఇక్కడ మనకి. అంటిల్ అండ్ అన్లెస్. ఓకేనా? రైట్. సో కాబట్టి ఇప్పుడు ఒకసారి క్వశ్చన్ చూద్దాం. శ్యామ్ రిలేటెడ్ టు ప్రమోద్. శ్యామ్ అనేట ఆయన ప్రమోద్కి ఏమవుతాడట? ప్రమోద్ వాళ్ళ హస్బెండ్, వాళ్ళ ఆయన. ఓకేనా? సో వాళ్ళ హస్బెండ్. ఆప్షన్ 3. ఓకే. రైట్. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్. సెలెక్ట్ ద టర్మ్ దట్ ఈస్ రిలేటెడ్ టు ద థర్డ్ టర్మ్ యాజ్ ద సేమ్ వే సెకండ్ టర్మ్ ఈజ్ రిలేటెడ్ టు ద ఫస్ట్ టర్మ్ అంటున్నాడు. జూ, యానిమల్స్, అక్వేరియం క్వశ్చన్ మార్క్.
సో జూ జంతువులు, జూలో ఏముంటాయి, జంతువులు ఉంటాయి. అక్వేరియంలో ఏముంటాయి అంటే చేపలు ఉంటాయి, ఫిష్. సో ఫస్ట్ ఆప్షన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్, సెలెక్ట్ ద ఫిగర్ దట్ విల్ కమ్ నెక్స్ట్ ఇన్ ద ఫాలోయింగ్ సిరీస్ అంటున్నాడు. ఒకసారి చూడండి, ఈ రెక్టాంగిల్ లెఫ్ట్లో ఉంది అంటే వెస్ట్ సైడ్ ఉంది, నార్త్ సైడ్, ఈస్ట్ సైడ్, సౌత్లో ఉండాలి. కాబట్టి ఈ రెండు క్యాన్సల్, రెండు సౌత్లో ఉన్నాయి. ఇక్కడ ఈ రెండు మనకి షేడెడ్ పాయింట్స్, రెండు లైన్స్కి ఆపోజిట్. ఇక్కడ రెండు లైన్స్కి ఆపోజిట్, ఇక్కడ రెండు లైన్స్కి ఆపోజిట్. ఇక్కడ ఉన్నాయా, లేవు కదా. సో సింపుల్ లాజిక్, ఆ ఒక్క లాజిక్తోని నువ్వు ఆన్సర్ని పట్టొచ్చు. ఆప్షన్ 4లో ఉంది. ఇక నువ్వు ఎట్లా ఆలోచించినా కూడా నెత్తి బండ కొట్టుకున్నడే అవుతుంది ఇక. ఓకేనా, రైట్. సో ఫోర్త్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. తర్వాత చూడండి, సెలెక్ట్ ద కరెక్ట్ మిర్రర్ ఇమేజ్ ఆఫ్ ద గివెన్ కాంబినేషన్ వెన్ ద మిర్రర్ ఈజ్ ప్లేస్డ్ ఎట్ PQ యాజ్ షోన్ అంటున్నాడు. ఇక్కడ మిర్రర్ని ప్లేస్ చేశాడు PQ దగ్గర, డబ్ల్యూతో స్టార్ట్ అవ్వాలి. ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, డబ్ల్యూ ఓకే ఓకే. ఇక్కడ స్మాల్ ఎం ఉంది, ఇక్కడ క్యాపిటల్ ఎం ఉంది కాబట్టి క్యాన్సల్. సో ఫోర్త్ వన్ ఈజ్ ద కరెక్ట్ వన్. సో కాబట్టి ఫోర్త్ వన్ ఇన్ ఆప్షన్ 4లో ఉందండి, ఆప్షన్ 4లో కనిపిస్తుంది. ఓకేనా, రైట్. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ చూడండి, ఇక్కడ సిలాజిజం క్వశ్చన్ ఉంది. సిలాజిజం క్వశ్చన్ ఉంది ఏంటంటే, ఓన్లీ ఫ్లాష్ ఈజ్ టార్చ్, ఆల్ బల్బ్స్ ఆర్ ల్యాంప్స్, ఆఫెన్ ల్యాంప్స్ ఆర్ ఫ్లాష్. సో ఇక్కడ కంక్లూజన్లో సమ్ టార్చెస్ కెన్ నెవర్ బి బల్బ్, ఆల్ ఫ్లాషెస్ కెన్ నెవర్ బి ల్యాంప్ అంటున్నాడు. సో ఒకసారి చూడండి, మెరుపు మాత్రమే టార్చ్, బల్బులన్నీ దీపాలే, తరచుగా దీపాలు మెరుపుగా ఉంటాయి అంటున్నాడు. సో ఇక్కడ తీర్మానాలలో కొన్ని టార్చులు ఎప్పటికీ బల్బు కాలేవు, అన్ని మెరుపులు ఎప్పటికీ దీపం కావు అంటున్నాడు. ఒక్కసారి చూద్దాం మనం. ఓన్లీ ఫ్లాష్ అంటే ఫ్లాష్ మాత్రమే టార్చ్ అవుతుందంట. ఓకేనా, రైట్. తర్వాత చూడండి సెకండ్, ఆల్ బల్బ్స్ ఆర్ ల్యాంప్స్. ఇది ఒక్కసారి పక్కన పెడితే ఆఫ్ అండ్ ల్యాంప్స్ ఆర్ ఫ్లాష్ అని అన్నాడు. సో ఆఫ్ అండ్ ల్యాంప్స్ ఆర్ ఫ్లాష్ అని చెప్పేసి అని అంటున్నాడు. అంటే అప్పుడప్పుడు, ఆఫ్ అండ్ అంటే అప్పుడప్పుడు, తరచుగా అని అంటాం. సో అప్పుడు ఎట్లా తీసుకుంటాము అని అంటే, ఇక్కడ మనకి ఈ విధంగా తీసుకొని, సో అంటే అవ్వచ్చు అవ్వకపోవచ్చు అని అన్నట్టు. ఒరిజినల్గా ఆఫ్ ఎన్ అనే మీనింగ్, ఆఫ్ ఎన్ అనే వర్డ్ అనేది మనకు సిలాజిజంలో ఉండదు. బట్ వాడు ఆఫ్ ఎన్ అని కూడా తరచుగా అని చెప్పేసి ఇస్తాడు. తరచుగా అంటే అది అవ్వచ్చు అవ్వకపోవచ్చు, సమ్ ప్లస్ సమ్ నాట్ కేసులో ఉండొచ్చు. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే దాన్ని టచ్ అవ్వకుండా మనము ఇక్కడ రాస్తున్నాము. సో ఇక్కడ ఏంటి, ఆల్ బల్బ్స్ ఆర్, ఇక్కడ ల్యాంప్స్ కదా, ఆఫ్ అండ్ ల్యాంప్స్ ఆర్ ఫ్లాష్ అన్నాడు కాబట్టి ల్యాంప్స్, ఆల్ బల్బ్స్ ఆర్ మనకి ల్యాంప్స్ అయినాయి. ఇప్పుడు సమ్ టార్చ్ కెన్ నెవర్ బి బల్బ్ అంటున్నాడు. అంటే ఇగో ఈ పార్ట్ ఎప్పటికీ బల్బు కాదు అని అంటున్నాడు. సో ఇక్కడ మనకి ఏ పార్ట్ అని అంటే కొంత పార్ట్ ఎప్పటికీ కాకపోవచ్చు, ఎందుకంటే ఈ ఆఫ్ ఎన్ అనే వర్డ్ వచ్చింది కాబట్టి. సో సమ్ టార్చెస్ కెన్ నెవర్ బి బల్బ్ అనేది కరెక్ట్. ఆల్ ఫ్లాషెస్ కెన్ నెవర్ బి ల్యాంప్ అట. ఫ్లాష్ అంతా ల్యాంప్ అవుతుందా అంటే కాదు, ఎందుకంటే దీనికి మధ్యలో సమ్ నాట్ రిలేషన్ అనేది వర్కౌట్ అవుతుంది కాబట్టి. సో ఇది కూడా కరెక్టే. ఓకే, సో కాబట్టి బోత్ 1 and 2 ఫాలోస్ హియర్. ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఆఫ్ ఎన్ అనే వర్డ్ ఎప్పుడు చూడం మనము జనరల్గా అయితే, కానీ అది సమ్ నాట్ కేసులో వర్కౌట్ చేస్తాడు, కొన్ని కాదు అనే దాంట్లో వర్కౌట్ చేస్తాడు అన్నట్టు. ఓకేనా, రైట్. నెక్స్ట్ తర్వాత చూసుకుంటే, అరేంజ్ ద గివెన్ వర్డ్స్ ఇన్ ద సీక్వెన్స్ ఇన్ విచ్ దే అక్కర్ ఇన్ ద డిక్షనరీ అంటున్నాడు. సో ఇక్కడ మనకు డిక్షనరీ ఆర్డర్లో అరేంజ్ చేయాలి. అన్నిట్లలో సిహెచ్ 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 ఉంది, తర్వాత ఈ ఏ ఏ ఏ ఎల్ ఉంది. సో ఏతో ఉన్నది ఫస్ట్ వస్తుంది, ఏతో ఉన్న దాంట్లో ఎన్ 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 కదా, మళ్ళీ అన్నిట్లలో ఎన్ తీసేసిన. సితో ఉన్నది ఫస్ట్ రావాలి, 2 ఫస్ట్ వస్తుంది. తర్వాత ఇక్కడ జీ ఉంది కాబట్టి తర్వాత నెక్స్ట్ 4, 2 3 4 2 3 4. ఓకే, ఇక్కడ ఉంది, ఇక్కడ 2 3 4, ఇక్కడ 2 3 4. తర్వాత ఈ వస్తుంది 1, తర్వాత లాస్ట్కి 5. సో 2 3 4 1 5. సో ఆప్షన్ 2 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ హియర్. ఓకేనా, రైట్. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్కి వెళ్దాం. లోకేష్ స్కూల్ బస్ ఈజ్ ఫేసింగ్ నార్త్
when it reaches his school. After starting from Lokesh house, it turns right twice and then left before reaching the school. What direction was the bus facing when it left? The bus stops in front of Lokesh house అంటున్నాడు. లోకేష్ స్కూల్ బస్సు తన స్కూల్కి వచ్చేసరికి ఉత్తరం వైపు ఉంటుందంట. లోకేష్ ఇంటి నుంచి బయలుదేరి 2 సార్లు కుడివైపు తిరుగుతుందంట. తర్వాత ఎడమ వైపు తిరిగితే వాళ్ళ పాఠశాల వస్తుందట. లోకేష్ ఇంటి ముందు ఉన్న బస్ స్టాప్ నుంచి బస్సు ఏ దిక్కు వైపు ఉంటుందంట. వాళ్ళ ఇంటి ముందు బస్ స్టాప్ ఉంది. సో ఎటు దిక్కు బస్ అనేది ఫేస్ చేసి ఉంటుంది అంటున్నాడు. సో ఇప్పుడు ఒకసారి చూడండి, లాస్ట్కి ఎటు పోతుంది? లాస్ట్కి నార్త్ సైడ్ చూస్తుంది. అటు ఇటు పోయి వచ్చి నార్త్ సైడ్ చూస్తుంది. అది 2 సార్లు రైట్ టర్న్ తీసుకోవాలన్నట. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ప్లేస్ అనుకోండి, ఇది స్టార్టింగ్ ప్లేస్ వాళ్ళ హౌస్, ఓకేనా? రైట్. ఇట్లా వెస్ట్ సైడ్ పోయిండి అనుకో, కొంత దూరం పోయి ఈడ బస్ స్టాప్, వాళ్ళ ఇల్లు బస్ స్టాప్, కొంచెం దూరం పోయి రైట్ తీసుకున్నాడు. రైట్ తీసుకొని కొంచెం దూరం పోయినాక మళ్ళీ రైట్ తీసుకున్నాడు. మళ్ళీ రైట్ తీసుకొని ఇక లెఫ్ట్ తీసుకుంటే వాళ్ళ స్కూల్ వచ్చింది. పర్ఫెక్టా? ఏం చేసిండు? వాళ్ళ స్కూల్ నార్త్ సైడ్ ఉందట, ఇగో నార్త్ సైడ్. ఓకే, రైట్. ఇప్పుడు స్టార్ట్ అయ్యిండు, కొంచెం దూరం పోయినాక రైట్ తీసుకున్నాడు, మళ్ళీ రైట్ తీసుకున్నాడు, మళ్ళీ లెఫ్ట్ తీసుకున్నాడు, స్కూల్ వచ్చింది. అదే కదా మనకి చెప్పింది, రైట్. సో కాబట్టి ఇది డైరెక్షన్. ఇప్పుడు మనకేమన్నాడు? సో వెన్ ఇట్ లెఫ్ట్ ద బస్ స్టాప్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ లోకేష్ హౌస్ అంట. వాట్ డైరెక్షన్ వాజ్ ద బస్ ఫేసింగ్ అంట. ఇక బస్సు వచ్చి ఇక్కడ ఆగింది. లోకేష్ తొందరరా వచ్చెక్కు బస్సు అని ఇక్కడ బస్సు ఆపినప్పుడు ఏ డైరెక్షన్లో చూస్తుంది బస్సు? వెస్ట్ డైరెక్షన్లో చూస్తుంది. సో కాబట్టి ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నువ్వు బ్యాక్ డైరెక్షన్లో వచ్చినా వస్తుంది. నార్త్లో ఉండే, నార్త్ ఇక్కడ నుంచి ఆయన లెఫ్ట్, ఆయన రైట్ అన్నాడు కాబట్టి నువ్వు లెఫ్ట్కి పో, ఓకేనా? మళ్ళీ ఇక్కడికి వచ్చినాక మళ్ళీ రైట్ కాబట్టి లెఫ్ట్కి పో, మళ్ళీ ఒక్కసారి ఇట్లా వచ్చినా కూడా బ్యాక్ డైరెక్షన్ నుంచి కూడా వస్తుంది, ఓకేనా? రైట్. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్స్ విల్ రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ద గివెన్ సిరీస్ అంటున్నాడు. ఒకసారి ఇక్కడ చూద్దాం. 7, 13, 25, 49 డాష్. సో ఈ రెండింటికి మధ్యలో డిఫరెన్స్ ఎంత? 6. ఈ రెండింటికి మధ్యలో డిఫరెన్స్ ఎంత ఉంది? 12. సో +12. ఈ రెండింటికి మధ్యలో డిఫరెన్స్ +24. తర్వాత డిఫరెన్స్ ఎంత ఉండాలి? 6 డబల్ అయింది 12, 12 డబల్ అయితే 24, 24 డబల్ అయితే 48. సో 48, ఇప్పుడు 49 + 48 అని అంటే దట్ ఈజ్ 97 కదా. సో 97 వస్తుంది ఇక్కడ. ఓకే, సో ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ హియర్. క్లియర్? రైట్. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ తీసుకుంటే ఇక్కడ సిలాజిజం క్వశ్చన్ ఉంది. సో స్టేట్మెంట్స్ అండ్ కంక్లూజన్. ఆల్ సోఫాస్ ఆర్ బెడ్స్, సమ్ బెడ్స్ ఆర్ కౌచ్, నో చైర్ ఈజ్ సోఫా. సో కంక్లూజన్లో నో కౌచ్ ఈజ్ చైర్, సమ్ సోఫాస్ ఆర్ కౌచ్ అంటున్నాడు. సో ఒకసారి చూద్దాం తెలుగులో. అన్ని సోఫాలు పరుపులు, కొన్ని పరుపులు మంచాలు, ఏ కుర్చీ సోఫా కాదు అంటున్నాడు. ఏ మంచం కూడా కుర్చీ కాదు, కొన్ని సోఫాలు మంచాలు అని అంటున్నాడు. ఓకే, రైట్. సో ఒకసారి కనుక చూస్తే మనకి ఇక్కడ, సో ఒకసారి గమనిస్తే ఆల్ సోఫాస్ ఆర్ బెడ్స్, ఓకేనా? ఆల్ సోఫాస్ ఆర్ బెడ్స్. సమ్ బెడ్స్ ఆర్ కౌచెస్, ఓకేనా? సమ్ బెడ్స్ ఆర్ కౌచ్. నో చైర్ ఈజ్ సోఫా అంటున్నాడు. సో సోఫాకి చైర్కి సంబంధం లేదు అంటున్నాడు. ఒకసారి ఇంగ్లీషు తెలుగుకి నాకు క్లారిటీ డౌట్ వస్తుంది, చూస్తా. ఆల్ సోఫాస్ ఆర్ బెడ్స్, ఓకే డన్. తర్వాత మనకి సమ్ బెడ్స్ ఆర్ కౌచ్, ఓకే. సో నెక్స్ట్ తర్వాత ఇక్కడ చూస్తే నో చైర్ ఈజ్ సోఫా. సో ఏ కుర్చీ సోఫా కాదు, ఏ మంచం కూడా కుర్చీ కాదు అన్నాడు. సో ఏ మంచం కూడా కుర్చీ కాదు, ఓకే. సమ్ సోఫాస్ ఆర్ మంచాలు, రైట్, గుడ్, ఫైన్, ఓకే, క్లారిటీగానే ఉంది. ఇప్పుడు చూడండి, మనకు నో కౌచ్ ఈజ్ చైర్ అంటున్నాడు. సో కౌచ్కి చైర్కి సంబంధం లేదట, ఉండడానికి ఛాన్స్ ఉంది. ఇవి రెండు టచ్ అవ్వచ్చు, ఓన్లీ సోఫాకి చైర్కి మాత్రమే రిలేషన్ లేదు. సమ్ సోఫాస్ ఆర్ కౌచ్ అన్నాడు. సోఫాస్ కౌచ్ అవుతున్నాయా? అస్సలు లేదు, ఆ రెండింటికి మధ్యలో అసలు రిలేషనే లేదు కదా. సో సారీ, ఒక్క నిమిషం, ఇక్కడ చూస్తే మనకి కొన్ని సోఫాస్ అనేవి మనకు కౌచ్ అవుతున్నాయి అంటే ఆ రెండు టచ్ అవ్వట్లేదు కాబట్టి క్యాన్సల్. సో నన్ ఫాలోస్ హియర్, ఓకే, నన్ ఫాలోస్ హియర్.
డన్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. తర్వాత చూస్తే సెలెక్ట్ ద ఆప్షన్ ఫిగర్ 1, 2, 3 ఆర్ 4 విచ్ కెన్ రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ద ఫిగర్ మార్క్డ్ యాజ్ ఎక్స్ వుడ్ కంప్లీట్ ద ప్యాటర్న్ అంటున్నాడు. సో ఇక్కడ ప్యాటర్న్ కంప్లీషన్ క్వశ్చన్ ఉంది. సో ఇక్కడ నుంచి లైన్ ఇక్కడికి వస్తుంది, తర్వాత ఇలా రావాలి. సో ఎక్కడుంది? ఇది కాదు, ఇది కాదు, ఈ రెండిట్లలో ఛాన్స్ ఉంది. సో తర్వాత ఇలా స్ట్రేట్ కిందికి లైన్ రాలేదు ఇక్కడ. సో ఫోర్త్లో ఉంది చూడండి, ఫోర్త్లో పర్ఫెక్ట్ ఉంది కాబట్టి ఫోర్త్ వన్ ఈస్ ద ఆన్సర్ హియర్. డన్. రైట్. నెక్స్ట్ తర్వాత చూస్తే ఇన్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ విచ్ వన్ సెట్ ఆఫ్ లెటర్స్ వెన్ సీక్వెన్షియల్లీ ప్లేస్డ్ ఎట్ ద గ్యాప్స్ ఇన్ ద గివెన్ లెటర్ సిరీస్ షెల్ కంప్లీట్ ఇట్ అంటున్నాడు. సో ఇక్కడ రిపీటెడ్ లెటర్ సిరీస్కి సంబంధించినటువంటిది ఎక్స్తో స్టార్ట్ అయింది. ఓకేనా? రైట్. సో ఇక్కడ చూస్తే మనం ఏం చేయొచ్చు అని అంటే ఎక్స్ ఎక్స్ వైజెడ్ ఎక్స్, ఎక్స్ ఎక్స్ వైజెడ్ ఎక్స్, ఎక్స్ ఎక్స్ వైజెడ్ ఎక్స్, ఎక్స్ ఎక్స్ వైజెడ్ ఎక్స్ ఇట్లా తీసుకుంటే నీకు ఒకసారి చూడండి అన్నిట్లలో సేమ్ వస్తుంది. ఎక్స్ ఎక్స్ వైజెడ్ ఎక్స్, ఎక్స్ ఎక్స్ వైజెడ్ ఎక్స్, ఎక్స్ ఎక్స్ వైజెడ్ ఎక్స్ సేమ్ వచ్చింది. డబల్ ఎక్స్ వైఎక్స్తో ఉండాలి, డబల్ ఎక్స్ వైఎక్స్, తర్వాత లాస్ట్కి జెడ్తో ఉండాలి, అంటే జెడ్తో ఉన్నది ఇక్కడ ఇక్కడ. సో ఎక్స్ ఎక్స్ వైఎక్స్ ఎక్స్ జెడ్. సో ఆప్షన్ 3 ఈజ్ పర్ఫెక్ట్. ఆప్షన్ 3 ఈజ్ పర్ఫెక్ట్ అండి. ఓకే, డన్. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్కి వెళ్దాం. ఏ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ ఆర్, సి ఈజ్ ద మదర్ ఆఫ్ బి, ఎం ఈజ్ ద సిస్టర్ ఆఫ్ సి, హౌ ఎం ఈజ్ రిలేటెడ్ టు బి అంటున్నాడు. సో ఇక్కడ చూడండి మనకు ఎమ్కి బికి రిలేషన్ కావాలి. సో నేను సింపుల్గా ఏం చేస్తా, ఎమ్కి సికి రిలేషన్ ఉంది కాబట్టి ఎమ్కి మనకి సికి బికి రిలేషన్ తీసుకుందాం. సి ఈజ్ ద మదర్ ఆఫ్ బి, సి ఈజ్ ద మదర్ ఆఫ్ బి. నెక్స్ట్ ఎం ఈజ్ ద సిస్టర్ ఆఫ్ సి, ఎం ఈజ్ సిస్టర్ ఆఫ్ సి. ఇప్పుడు హౌ ఎం ఈజ్ రిలేటెడ్ టు బి అంటున్నాడు. బి అనే పర్సన్కి ఎం ఏమవుతారు? మా అమ్మ వాళ్ళ సోదరి. అమ్మ వాళ్ళ సోదరి ఏమవుతుంది? ఆంట్ అవుతుంది. సో అత్త లేదా పిన్ని అవుతుంది. ఓకేనా? ఆంట్ అంటాం, పిన్ని అవుతుంది ఆవిడ. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్. తర్వాత చూడండి 8 ఫ్రెండ్స్ LMNO PQ R and S are sitting around a rectangular table facing outside such that one person is sitting at one corner each and one person is sits at the middle of the each side. They are sitting in anti-clockwise manner in the sequence given. సో ఇచ్చిన దాంట్లో యాంటీ క్లాక్ వైజ్లో కూర్చున్నారు. ఓకే, రైట్. సో ఇఫ్ క్యూ ఈజ్ ఫేసింగ్ ద నార్త్ వెస్ట్ దెన్ హూ ఈజ్ ఫేసింగ్ టువర్డ్స్ ద సౌత్ ఈస్ట్ అని అంటున్నాడు. 8 మంది స్నేహితులు LMNO PQR మరియు ఎస్ ఒక దీర్ఘ చతురస్రాకార బల్ల చుట్టూ బయటికి ఎదురుగా కూర్చున్నారట. అంటే ఒక్కొక్కరు ఒక్కో మూలలో మరియు ఒక్కో వ్యక్తి ప్రతి వైపు మధ్యలో ఉంటారు. ఇచ్చిన సీక్వెన్స్లో అపసవ్య దిశలో కూర్చున్నారంట. క్యూ వాయువ్యం వైపు ఉంటే సో ఆగ్నేయం వైపు ఎవరుంటారు అంటున్నాడు. ఒక్కసారి చూడండి ఇక్కడ. సో రెక్టాంగులర్ టేబుల్ ఇలా ఉంటుంది. దీనిలో కార్నర్స్ అంటే ఇగో ఇవి కార్నర్స్, సైడ్స్ అంటే ఇవి సైడ్స్. ఓకేనా? రైట్. క్యూ ఎక్కడున్నాడు? వాయువ్యం దగ్గర ఉన్నాడు. క్యూ ఇక్కడ ఉన్నాడు. అందరూ బయటికే చూస్తున్నారు. ఓకేనా? బయటికి చూస్తున్నారు. ఇప్పుడు క్లాక్ వైజ్ అంటే ఏంటి? క్లాక్ వైజ్ అంటే ఇట్లా ఉండాలి, యాంటీ క్లాక్ వైజ్ అంటే ఇట్లా ఉండాలి. క్యూ నుంచి యాంటీ క్లాక్ వైజ్ అంటే ఎట్లుంటారు? ఇక క్యూ ఆర్ ఎస్ తర్వాత ఎల్ ఎం ఎన్ తర్వాత ఓ పి ఇట్లా వస్తారు. ఓకేనా? రైట్. యాంటీ క్లాక్ వైజ్లో ఇట్లా వస్తారు. క్లాక్ వైజ్ అంటే ఇక క్యూ తర్వాత ఆర్ఎస్టి ఇట్లా వస్తారు. సో యాంటీ క్లాక్ వైజ్ అంటే ఇది. ఇప్పుడు మనకేం అడుగుతున్నాడు? సౌత్ ఈస్ట్లో ఎవరున్నారు అని అడుగుతున్నాడు. ఇక సౌత్ ఈస్ట్ అని అంటే మనకి ఇక్కడ ఆగ్నేయ దిశ. ఎవరున్నారు? ఎం కదా. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. ఓకేనా? ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్ అండి. డన్. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ తీసుకుంటే ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ DEN DEN is coded as BCGP and TIN is coded as RGKP. What will be the code of POT part in the same code language అంటున్నాడు. నార్మల్గా కోడ్ లాంగ్వేజ్లో సార్ ఇక్కడ 3 లెటర్స్ ఉన్నాయి, ఇక్కడ 4 లెటర్స్ ఉన్నాయి కదా, ఏం చేయాలి సార్?
మస్తు ఇబ్బంది అవుతుంది కదా అని మనం కన్ఫ్యూజ్ అవుతుంటాం. కానీ ఇక్కడ ఏం చేద్దాం అనంటే ఒక లాజికల్ వేలో తీసుకున్నాడు. డిఈఎన్ని సో ఇక్కడ బిసిజిపిగా ఎందుకు కోడ్ చేసిండనంటే ఒక్కసారి జాగ్రత్తగా చూడండి. ఇక్కడ ఇక్కడ డి అంటే 4. సో 4 నుంచి బికి ఇక్కడ 2 కదా, 2 3 7 16 -2 తీసుకున్నాడు. ఈ నుంచి ఏం చేసిండు, -2 తీసుకున్నాడు. మళ్ళీ ఇదే ఈ నుంచి ఏం చేసిండు, ఈ నుంచి డబల్ టైం, మిడిల్ లెటర్ నుంచి డబల్ టైం. మీరు చూడండి ఇక్కడ 3 లెటర్స్, ఇక్కడ 3నే, ఇక్కడ 3నే ఉంటాయి, కానీ మిడిల్ లెటర్తోని 2 టైమ్స్ తీసుకుంటున్నాడు. మిడిల్ లెటర్తోని +2 ఒకసారి, తర్వాత ఇక్కడ 14 కదా, లాస్ట్ లెటర్ నుంచి +2 ఒకసారి. ఓకే, -2 -2 +2 +2 ఇట్లా లాజిక్. తర్వాత సేమ్ యాజ్ పార్ట్కి చూడండి, పార్ట్కి కోడ్ ఏం తీసుకుంటున్నాడు అని అంటే ఫస్ట్ 16 15 20, 16 నుంచి -2 దట్ ఈజ్ 14 ఎన్తో ఉంటుంది, అన్నిట్లలో ఉంది. మళ్ళీ మిడిల్ లెటర్ నుంచి -2, సో 15 -2 అని అంటే దట్ ఈజ్ 13 వస్తుంది, ఎం. మళ్ళీ 15 +2 తీసుకుంటే దట్ ఈజ్ 17 వస్తుంది, ఎంక్యూ. సో ఎంక్యూ, ఎన్ఎంక్యూ. తర్వాత 20 నుంచి +2 తీసుకుంటే దట్ ఈజ్ వి వస్తుంది. 20 నుంచి +2 తీసుకుంటున్నాడు, ఎందుకంటే లాస్ట్ నుంచి కూడా +2 తీసుకున్నాడు కదా. సో ఎన్ఎంక్యూవి, ఇగో ఇది మనకు ఆన్సర్. సో ఆప్షన్ 3లో కనిపిస్తుంది ఎన్ఎంక్యూవి అనేది. ఇట్లా తీసుకోవాలి, డైరెక్ట్ లాజిక్ లేదు, ఇండైరెక్ట్ లాజిక్తో తీసుకున్నాడు మొత్తం కూడా. ఓకేనా, రైట్. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ ఇక్కడ సిలాజిజం క్వశ్చన్ ఉంది తర్వాత కూడా. నో ప్లే ఈజ్ డ్రామా, సమ్ కామెడీ ఈజ్ ప్లే. కంక్లూజన్లో సమ్ కామెడీ ఈజ్ నాట్ డ్రామా, ఆల్ ప్లే ఈజ్ కామెడీ, నో కామెడీ ఈజ్ డ్రామా అంటున్నాడు. ఒకసారి తెలుగులో చూద్దాం. ఏ ఆడటం నాటకం కాదు, కొంత హాస్యం నాటకం. తీర్మానాలలో కొంత హాస్యం ఆడటం కాదు, అన్ని ఆటలు హాస్యం, ఏ హాస్యం ఆడటం కాదు అంటున్నాడు. ఒక్కసారి చూడండి. సో నో ప్లే, ప్లే అనేది ఏది కూడా డ్రామా కాదు అంటున్నాడు, డ్రామా కాదు అన్నాడు. సో నెక్స్ట్ సమ్ కామెడీ ఈజ్ ప్లే అట, సమ్ కామెడీ, ఇక కామెడీ ప్లే అవుతుంది. ఇప్పుడు చూడండి, సమ్ కామెడీ ఈజ్ నాట్ డ్రామా, ఈ పార్ట్లో ఉన్నటువంటి ఓకే, ఈ పార్ట్లో ఉన్నటువంటి కామెడీ డ్రామా కాదు కదా. సో ఫస్ట్ వన్ కరెక్ట్. ఆల్ ప్లే ఈజ్ కామెడీ, ప్లే అంతా కూడా కామెడీ అవుతుందా, కాదు. నో కామెడీ ఈజ్ డ్రామా అట, మొత్తం కామెడీ డ్రామా కాదు అంటే ఛాన్స్ లేదండి, కొంత కావడానికి ఛాన్స్ ఉంటుంది కదా. సో కాబట్టి ఇది కూడా ఫాల్స్. సో ఓన్లీ వన్ ఫాలోస్ హియర్, ఓన్లీ కంక్లూజన్ వన్ ఫాలోస్. ఓకే, రైట్. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ చూడండి ఇక్కడ, సెలెక్ట్ ద ఆప్షన్ విచ్ కెన్ రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ద గివెన్ సిరీస్ అంటున్నాడు. సో దీంట్లో మనకి 22, సో 41, 51, తర్వాత -80, 75, -92 అని ఇచ్చిండు. ఒకసారి చూడండి ఇక్కడ నుంచి ఇక్కడికి ఇంక్రీజ్ డిక్రీజ్. ఎప్పుడైతే ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ కనిపించిందో లెట్స్ గో విత్ ద ఆల్టర్నేట్, సింప్లీ ఆల్టర్నేట్కి వెళ్ళిపోవాలి. ఓకేనా, ఆల్టర్నేట్కి వెళ్ళిపోతే సరిపోతుంది. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత, +29 డిఫరెన్స్ ఉంది. తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి +29 డిఫరెన్స్. నెక్స్ట్ 80 నుంచి ఇక్కడ క్వశ్చన్ మార్క్ వాల్యూకి కూడా 29 డిఫరెన్స్ ఉండాలి. సో 80 + 29 దట్ ఈజ్ 109. సో ఎండ్ విత్ 109తో ఉన్నటువంటిది ఒకే ఒక ఆప్షన్, దట్ ఈజ్ ఆప్షన్ 1 అండి. సో మరి ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత అవుతుంది అని అంటే +17 చేస్తాం. 41 + 17 చేస్తే 58 అవుతుంది. మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి కూడా +17 చేస్తాం. సో 58కి 17 కలిపితే 75 వస్తుంది. మీరు మళ్ళీ కావాలంటే చూడొచ్చు, మళ్ళీ 17 కలుపుతాం. ఓకేనా, రైట్. సో ఈ విధంగా తీసుకుంటే ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ హియర్. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ తర్వాత చూడండి. సో నెక్స్ట్ చూస్తే ఇక్కడ సో అసర్షన్ అండ్ రీజన్ సంబంధించినటువంటి క్వశ్చన్. మెటల్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ ఆ మెల్టన్ స్టేట్ ఇన్ ద ఇన్సైడ్ ద ఎర్త్ అంటున్నాడు.
ఎర్త్ అబ్జర్వ్స్ ద సన్ రేస్ అంటున్నాడు. ఇక్కడ మనం చూస్తే భూమి లోపల లోహాలు కరిగిన స్థితిలో ఉంటాయి, భూమి సూర్యకిరణాలను గ్రహిస్తుంది అంటున్నాడు. నిజమే, భూమి లోపల లోహాలు కరిగిన స్థితిలోనే ఉంటాయి, ఓకేనా, మెల్టన్ పొజిషన్లోనే ఉంటాయి. కానీ భూమి సూర్యకిరణాలను గ్రహించదు, వికిరణం చేస్తుంది. సూర్యకిరణాలు పడ్డ వెంటనే మళ్ళీ వికిరణం అవుతాయి, మీరు సైన్స్లో నేర్చుకుంటారు ఇక. సో కాబట్టి ఆర్ తప్పు. సో ఏ అనేది నిజం, ఆర్ తప్పు. అసర్షన్ నిజం అవుతుంది, ఓకేనా, రీజన్ తప్పు అవుతుంది. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఇక్కడ సో ఫస్ట్లో ఇండియా ఈజ్ ఫేసింగ్ ద ప్రాబ్లమ్ ఆఫ్ ఇన్ఫ్లేషన్. సో రీజన్లో ఇన్ఫ్లేషన్ ఈజ్ కాజ్డ్ బై ద రైజ్ ఆఫ్ ప్రైజెస్ ఆఫ్ కమోడిటీస్ అంటున్నాడు. సో ఒకసారి తెలుగులో చూస్తే భారతదేశం ద్రవ్యోల్బణం సమస్యను ఎదుర్కొంటుంది అంటున్నాడు. మరి రీజన్లో ఏం చెప్పిండంటే వస్తువుల ధరలు పెరగడం వల్ల ద్రవ్యోల్బణం ఏర్పడుతుంది అంటున్నాడు. సో భారతదేశం ద్రవ్యోల్బణం సమస్యను ఎదుర్కొంటుంది అనేది కరెక్టే, వస్తువుల ధరలు పెరగడం వల్ల ద్రవ్యోల్బణం పెరుగుతుంది అనేది కూడా కరెక్టే, ఓకేనా. సో మనకి ద్రవ్యోల్బణం సమస్య ఎదుర్కొంటున్నాం, ఆ ద్రవ్యోల్బణం అనేది వస్తువుల ధరలు పెరగడం వల్ల మనకు వస్తుంది తెలుసు. మరి ఇప్పుడు ఈ రెండు కరెక్టే, మరి ద్రవ్యోల్బణం సమస్య ఎదుర్కోవడానికి కారణం ధరల పెరుగుదలనేనా అని అంటున్నాడు అన్నట్టు. అంటే కరెక్టే కదా. సో కాబట్టి ఏ మరియు ఆర్ రెండు నిజం, రీజన్ అనేది కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ అవుతుంది. కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్, ఓకేనా. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్, అంటే ద్రవ్యోల్బణానికి ధరల పెరుగుదలనే కారణం అంటున్నాం. ఓకే రైట్. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్ చూడండి. పాయింట్ బి ఈజ్ 3 meters టు ద నార్త్ ఆఫ్ పాయింట్ ఏ. Point C is 3 meters to the west of point B. Point D is 5 meters to the south of point C. Point E is 7 meters to the east of point D. In which direction is point E with respect, so లేదంటే with reference to point B అంటున్నాడు. సో ఇక్కడ చూడండి ఒకసారి, బిందువు B బిందువు A కి ఉత్తరంగా 3 మీటర్ల దూరంలో ఉంది. బిందువు B బిందువుకి సో మనకి బిందువు B మనకు దేనికి బిందువు Cకి 3 మీటర్ల దూరంలో ఉంది. సో ఇక్కడ చూడండి మనకి బిందువు C బిందువు Bకి పశ్చిమంగా, ఓకేనా, బిందువు అక్కడ మనం చూస్తే పాయింట్ C is 3 meters west of B కదా. సో బిందువు C అనేది బిందువు Bకి పశ్చిమంగా 3 మీటర్ల దూరంలో ఉంది. సో తర్వాత బిందువు D బిందువు Cకి దక్షిణంగా 5 మీటర్ల దూరంలో ఉంది. బిందువు E బిందువు Dకి తూర్పున 7 మీటర్ల దూరంలో ఉంది. బిందువు Bకి సంబంధించి బిందువు E ఏ దిశలో ఉంది అంటున్నాడు. సో లెట్స్ టేక్ హియర్, మనకేంటి బిందువు B అనేది ఏకి ఉత్తరంగా ఉందంట. సో ఇక్కడ ఏని తీసుకుంటా, ఏకి ఉత్తరంగా ఇక్కడ B అనేది ఉందనుకో, 3 మీటర్ల దూరంలో ఉంది. పాయింట్ C is 3 meters to the west of B. సో ఇక్కడ మనకి 3 మీటర్ల వెస్ట్లో C ఉంది. తర్వాత పాయింట్ D is 5 meters సౌత్. సో 5 మీటర్ల సౌత్లో ఇక్కడ D ఉంది మనకు. సో ఇట్లా తర్వాత పాయింట్ E is 7 meters to the east of point D. Dకి 7 meters ఈస్ట్లో పాయింట్ E ఉంది. ఓకే రైట్. సో ఇప్పుడు ఇన్ విచ్ డైరెక్షన్ ఈజ్ పాయింట్ E అనేది విత్ రెస్పెక్ట్ టు B అట. B నుంచి చూస్తే ఏ డైరెక్షన్లో ఉంది, సౌత్ ఈస్ట్ డైరెక్షన్, ఆగ్నేయ దిశ అంటాం. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్, ఆగ్నేయ దిశ అనేది కరెక్ట్ అవుతుంది, ఓకేనా రైట్. నెక్స్ట్ తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఇక్కడ డాటా సఫిషియన్సీ క్వశ్చన్ ఉంది. ఫర్ క్వశ్చన్ ఈచ్ క్వశ్చన్ ఈజ్ ఫాలోడ్ బై 2 statements 1 and 2. మార్క్ యువర్ ఆన్సర్ యాజ్ అంటున్నాడు. మనోజ్, ప్రభాకర్, ఆకాష్ అండ్ కమల్ ఆర్ 4 friends. హూ అమాంగ్ దెమ్ ఈజ్ ద హెవియెస్ట్ అంటున్నాడు. ప్రభాకర్ ఈజ్ ద హెవియర్ దాన్ మనోజ్ అండ్ కమల్ బట్ లైటర్ దాన్ ఆకాష్ అన్నాడు. ఇక్కడ నెక్స్ట్ సెకండ్లో మనోజ్ ఈజ్ లైటర్ దాన్ ప్రభాకర్ అండ్ ఆకాష్ బట్ హెవియర్ దాన్ కమల్ అని చెప్పేసి ఇచ్చిండు. సో ఇప్పుడు తెలుగులో చూద్దాం ఒకసారి ఇన్ఫర్మేషన్. మనోజ్, ప్రభాకర్, ఆకాష్, కమల్ 4 స్నేహితులు. వారిలో ఎవరు ఎక్కువ బరువు కలిగి ఉంటారు అంటున్నాడు. మనోజ్ మరియు కమల్ కంటే ప్రభాకర్ బరువైన వాడు, కానీ ఆకాష్ కంటే తేలికైన వాడు అన్నాడు.
సో నెక్స్ట్ మనోజ్ ప్రభాకర్ మరియు ఆకాష్ కంటే తేలికైన వాడు కానీ కమల్ కంటే బరువైన వాడు అన్నాడు. సో ఇప్పుడు వీటిలో ఏది కరెక్టో చూద్దాం. సో హెవియెస్ట్ ఎవరో తెలవాలి అంటే ప్రభాకర్ ఈజ్ హెవియర్ దాన్ మనకి మనోజ్ అండ్ సో కమల్, బట్ లైటర్ దాన్ ఆకాష్ అట. బట్ లైటర్ దాన్ ఆకాష్ అంటే ఆకాష్ అనేటోడు హెవియర్ అని తెలుస్తుంది. సో దీంతో సమాధానం చెప్పొచ్చు. సెకండ్ వన్ తీసుకుందాం. మనోజ్ ఈజ్ లైటర్ దాన్ ప్రభాకర్ అండ్ ఆకాష్ బట్ హెవియర్ దాన్ కమల్. కమల్ కంటే ఓకేనా, కమల్ కంటే మనోజ్ అనేటోడు బాగా మనకి వెయిట్ ఎక్కువ ఉన్నాడు కానీ లైటర్ దాన్ ప్రభాకర్ అండ్ ఆకాష్. మరి ప్రభాకర్ ఆకాష్లో ఎవరు మనకి వెయిట్ ఎక్కువ ఉన్నారో తెలుసా అంటే దీన్ని బట్టి చెప్పలేం. కాబట్టి స్టేట్మెంట్ ఓన్లీ అలోన్ కెన్ గివ్ ద ఆన్సర్. ఇఫ్ ద స్టేట్మెంట్ వన్ అలోన్ కెన్ గివ్ ద ఆన్సర్ అని అంటాం. సో దట్ ఈస్ ఇన్ వన్ ఆప్షన్ 1లో ఉంది. ఓకే రైట్. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ తీసుకుంటే సో ఇక్కడ క్వశ్చన్ ఉంది మళ్ళీ డాటా సఫిషియన్సీ క్వశ్చన్. Z ఈజ్ ఇన్ విచ్ డైరెక్షన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అంటున్నాడు. Y ఈజ్ టు ద సౌత్ ఆఫ్ ఎక్స్, Z ఈజ్ టు ద ఈస్ట్ ఆఫ్ P అండ్ P ఈజ్ టు ద నార్త్ ఆఫ్ Y. P ఈజ్ టు ద సౌత్ ఆఫ్ ఎక్స్ అని చెప్పేసి అని అన్నాడు. సో ఒకసారి తెలుగులో చూద్దాం. మనకి ఎక్స్కి సంబంధించి Z ఏ దిశలో ఉంది అంట. Y అనేది ఎక్స్కి దక్షిణం, Z అనేది Pకి తూర్పున మరియు P అనేది Yకి ఉత్తరం అంటున్నాడు. సో P అనేది ఎక్స్కి దక్షిణంగా ఉంది అని అడిగిండు. ఒకసారి చూద్దాం. ఇప్పుడు చూడండి ఫస్ట్ స్టేట్మెంట్తో తీసుకుంటే Y ఈజ్ సౌత్ ఆఫ్ ఎక్స్, ఎక్స్కి సౌత్లో Y ఉంది. ఓకే నెక్స్ట్ మనకి Z గురించి ఇచ్చిండు, ZP కాసేపు వెయిట్ చేద్దాం. P ఈజ్ టు ద నార్త్ ఆఫ్ Y అన్నాడు. నార్త్ ఆఫ్ Y అనంటే ఎక్కడ ఎగ్జాక్ట్గా మనం చెప్పొచ్చా నార్త్ ఆఫ్ Y అనంటే? సో ఇక్కడ ఉండొచ్చు లేదా ఇక్కడ ఉండొచ్చు. ఓకే P. నెక్స్ట్ ఇప్పుడు సరే ఇక్కడ ఉంది లేదా ఇక్కడ ఉంది, విల్ చెక్. తర్వాత మనకి నెక్స్ట్ చూస్తే ఇప్పుడు ఏమన్నాడు ఇంకొక Z ఈజ్ టు ద ఈస్ట్ ఆఫ్ P అన్నాడు. Pకి ఈస్ట్లో Z ఉందంట. ఇప్పుడు చూడండి మనకు సెకండ్ స్టేట్మెంట్లో P ఈజ్ టు ద సౌత్ ఆఫ్ ఎక్స్ అన్నాడు అంటే ఇక్కడ ఉంది, అంటే ఇక్కడ P ఉంది. Pకి కుడివైపున అంటే ఈస్ట్లో Z ఉంది. అంటే ఈ రెండు స్టేట్మెంట్స్ కలిపితేనే మనము Z ఈజ్ ఇన్ విచ్ డైరెక్షన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అనేది చెప్పగలిగినాం, డైరెక్ట్ చెప్పలేకపోయినాం. కాబట్టి బోత్ 1 and 2 టుగెదర్ నెసెసరీ టు ఆన్సర్ ద క్వశ్చన్ అంటాం. ఇఫ్ ద స్టేట్మెంట్ 1 and 2 టుగెదర్ నెసెసరీ టు ఆన్సర్ ద క్వశ్చన్, ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. ఓకే రైట్. నెక్స్ట్ సో దట్ ఈజ్ ఇన్ ఆప్షన్ 3. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ తీసుకుంటే ఇక్కడ సో స్టడీ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ కేర్ఫుల్లీ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్ అన్నాడు. 7 airlines namely Jet Airways, British Airways, Delta, Qantas, Emirates, Lufthansa and Air India operate flights to London beginning from Monday and ending on Sunday. On each day of the week there is only one flight to London. Delta flies on Wednesday. Air India flies the day next to British Airways. Two airlines fly between the days British Airways and Emirates flies. British Airways does not fly on Monday and Friday. Emirates does not fly on Sunday. Qantas flies a day before Lufthansa flies. Jet Airways flies on this day అంటున్నాడు. ఒకసారి తెలుగులో చూస్తే జెట్ ఎయిర్వేస్, బ్రిటిష్ ఎయిర్వేస్, డెల్టా, క్వాంటాస్, ఎమిరేట్స్, లుఫ్తాన్సా మరియు ఎయిర్ ఇండియా అనే 7 ఎయిర్లైన్స్ లండన్కు విమానాలను నడుపుతున్నాయట. సోమవారం నుండి ప్రారంభమై ఆదివారం ముగిసే వరకు వారంలో ప్రతిరోజు లండన్కి ఒకే విమానం ఉంటుందంట. డెల్టా బుధవారం ఎగురుతుంది. బ్రిటిష్ ఎయిర్వేస్ పక్కనే సో ఎయిర్ ఇండియా ఎగురుతుంది. బ్రిటిష్ ఎయిర్వేస్కి మరియు ఎమిరేట్స్ విమానాల మధ్య 2 విమానయాన సంస్థలు ప్రయాణించాయి. బ్రిటిష్ ఎయిర్వేస్ సోమవారం మరియు శుక్రవారం ప్రయాణించదు. ఎమిరేట్స్ ఆదివారం ఎగరదు. సో లుఫ్తాన్సా ఎగరడానికి ఒక రోజు ముందు క్వాంటాస్ ఎగురుతుందట. ఒకసారి చూద్దాం. సో ఇప్పుడు ఇక్కడ గమనిస్తే మనకి మండే నుంచి సండే వరకు, మండే, ట్యూస్డే, వెనస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే, సో ఇట్లా తీసుకుంటాం. ఓకే రైట్. మనకు ఒక డైరెక్ట్ ఇచ్చిండు. ఏంటి ఎవరు ఎగురుతారట అని అంటే డెల్టా వెనస్డే ఎగురుతుంది. డెల్టా వెనస్డే. సో నెక్స్ట్ తర్వాత
ఎయిర్ ఇండియా ఫ్లైస్ ద నెక్స్ట్ ఆఫ్ బ్రిటిష్ ఎయిర్వేస్. బ్రిటిష్ ఎయిర్వేస్ అండ్ ఎయిర్ ఇండియా నెక్స్ట్ ఒకదాని వెనుక ఒకటి ఎగురుతాయి. 2 ఎయిర్వేస్ ఫ్లైస్ బిట్వీన్ బ్రిటిష్ అండ్ ఎమిరేట్స్. సో బ్రిటిష్కి ఎమిరేట్స్కి మధ్యలో 2 ఎగురుతాయంట. కానీ బ్రిటిష్ ఎయిర్వేస్ అనేది మండే రోజు ఎగరదు. ఓకేనా, ఇక్కడ బ్రిటిష్ మండే రోజు ఎగరదు, బ్రిటిష్ ఫ్రైడే రోజు కూడా ఎగరదు. కాబట్టి ఒకసారి చూస్తే మనకి ఇప్పుడు బ్రిటిష్ నేను ఎక్కడ తీసుకుంటా అంటే బ్రిటన్ ఎయిర్వేస్ని ఇక్కడ తీసుకొని ఎయిర్ ఇండియాని ఇక్కడ తీసుకుంటా. ఇప్పుడు రెండు గ్యాప్ ఉంటుంది ఇక్కడ. ఈ 2 గ్యాప్లో ఎవరుంటారు అంటే ఎమిరేట్స్ ఇక్కడ ఎగురుతుంది. ఓకేనా, రైట్. సో ఎందుకంటే ఎమిరేట్స్ డస్ నాట్ ఫ్లై ఆన్ సండే ఎమిరేట్స్ ఎగరదు కదా. ఒకవేళ నువ్వు కిందికి తీసుకున్నావు అనుకో, బ్రిటన్ ఇక్కడ తీసుకొని 2 ఖాళీ ఇక్కడ ఎమిరేట్స్ అని తీసుకుందాం అనుకుంటే ఎమిరేట్స్ ఆదివారం ఎగరదు కాబట్టి పైకే తీసుకోవాలి. రైట్, అయిపోయింది. తర్వాత నెక్స్ట్ ఏం చెప్పిండు అని అంటే క్వాంటాస్ ఫ్లైస్ అ డే బిఫోర్ లుఫ్తాన్జా. లుఫ్తాన్జాకి బిఫోర్ క్వాంటాస్ అంటే లుఫ్తాన్జా ఇక్కడ తీసుకుంటే ఇక్కడ క్వాంటాస్ ఇక్కడ వస్తుంది. ఓకేనా, రైట్. ఇక మిగిలినటువంటిది ఏంటి ఇక్కడ అని అంటే జెట్ ఎయిర్వేస్ అనేది ఇక్కడ ఉంటుంది. దట్ ఈస్ ట్యూస్డేలో. ఇప్పుడు దిస్ ఈజ్ ద ఫైనల్ అరేంజ్మెంట్. ఒకసారి ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. జెట్ ఎయిర్వేస్ ఫ్లైస్ ఆన్ దిస్ డే అంటున్నాడు. జెట్ ఎయిర్వేస్ ఎప్పుడు ట్యూస్డే రోజు ఫ్లై చేస్తుంది. సో కాబట్టి 3rd వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ హియర్. ఓకే, తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సేమ్ డాటా క్వశ్చన్ మారుతుంది. ఏంటంటే నెంబర్ ఆఫ్ ఫ్లైట్స్ ఆపరేటింగ్ బిట్వీన్ లుఫ్తాన్జా అండ్ డెల్టా. డెల్టాకి లుఫ్తాన్జాకి మధ్యలో 1, 2, 3 3 ఫ్లైట్లు వెళ్తాయి. ఓకే, సో 3 ఫ్లైట్లు, 3 ఫ్లైట్స్ విల్ ట్రావెల్. ఓకే, రైట్. తర్వాత చూద్దాం. నెక్స్ట్ చూడండి, ఇక్కడ మనకి ఇన్ క్వశ్చన్ యు ఆర్ గివెన్ ఏ సెట్ ఆఫ్ 4 ఫిగర్స్. సో దీంట్లో మనకి ఏమంటున్నాడు అని అంటే ఆడ్ వన్ అవుట్ ఏంటో ఎంచుకోండి అని అన్నాడు. సో అవుట్ ఆఫ్ విచ్ ఆల్ ఎక్సెప్ట్ 1 ఆర్ లైక్ ఇన్ సేమ్ మేనర్ అంటున్నాడు. యూ హ్యావ్ టు సెలెక్ట్ ద డిస్సిమిలర్ ఫిగర్ అంట. సో ఏదైతే సిమిలర్గా లేదో దాన్ని ఎంచుకోవాలి అంటున్నాడు. ఒకసారి చూడండి, ఇక్కడ మనం చూసినట్లయితే సో దీంట్లో ఇది 5 భుజాలు, ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 6 ఉంది. తర్వాత ఇక్కడ 4, ఇక్కడ 5, ఇక్కడ 6. సో 3, 4, 5, ఇక్కడ 6, ఇక్కడ 5, ఇక్కడ 4. ఓకేనా, రైట్. 4, 5, 6 లోపల నుంచి బయటికైనా 3, 4, 5, 4, 5, 6. కానీ ఇక్కడ చూడండి ఇంప్రాపర్గా ఉంది కదా. ఇంప్రాపర్గా ఉంది కాబట్టి ఫస్ట్ వన్ ఈజ్ ద డిఫరెంట్ వన్ అని చెప్పేసి చెప్తున్నాం. ఓకే, రైట్. సో ఆ విధంగా తీసుకుంటాం. క్లియర్, రైట్. తర్వాత క్వశ్చన్కి వెళ్దాం. సో ఇక్కడ ఇంకేమైనా మనకు డిఫరెన్సియేషన్లో కనిపిస్తుందా? ఇక్కడ 6, ఇక్కడ 4, 6, 5, 4, 5. సో 5, 4 ఉంది. ఓకే, రైట్. సో డైరెక్షన్ అనేది డిఫరెంట్గా ఉంది కాబట్టి ఫస్ట్ ఆప్షన్. తర్వాత ఇన్ క్వశ్చన్ 4 ఎంట్రీస్ హ్యావ్ బీన్ గివెన్ అవుట్ ఆఫ్ విచ్ 3 ఆర్ alike in some manner and 4th one is different. Choose that different one from the ఆన్సర్ అని చెప్పేసి అని అంటున్నాడు. సో ఇక్కడ చూడండి మనకి డాల్ఫిన్, లయన్, జీబ్రా, క్రొకడైల్ అని చెప్పేసి అని అంటున్నాడు. సో డాల్ఫిన్, సింహము, జీబ్రా ఈ 3 కూడా మమ్మల్స్. కానీ ఇది మమ్మల్ కాదు, ఇది ఆక్వాటిక్ మమ్మల్ అంటారు దాన్ని. కానీ వీటితో పోలిస్తే క్రొకడైల్ అనేది డిఫరెంట్ వన్ అంటాం. ఓకేనా, క్రొకడైల్ అనేది డిఫరెంట్ వన్ వాటితో పోలిస్తే. క్లియర్, రైట్. సో కాబట్టి 4th వన్ ఈజ్ కరెక్ట్. తర్వాత తీసుకుంటే ఇక్కడ ఇన్ ద క్వశ్చన్ దెర్ ఈస్ ఎ డెఫినెట్ రిలేషన్ బిట్వీన్ ద ఫస్ట్ 2 ఎంట్రీస్. ద సేమ్ కైండ్ ఆఫ్ రిలేషన్ ఎగ్జిస్ట్ బిట్వీన్ ద 3rd and 4th ఎంట్రీస్ అంటున్నాడు. ఇక్కడ సో ఫోర్జ్ అండ్ సెర్చ్ అని అంటున్నాడు. అక్కడ డాష్ కన్ఫ్యూజ్ అన్నాడు. ఇక్కడ ఫోరేజ్ అంటున్నాడు. ఈ ఫోరేజ్ అంటే ఏంటి అని అంటే మేత కోసం వెతుకు, సెర్చ్ అంటే శోధన. ఇప్పుడు ఏదైనా ఒకటి ఆహారం కోసం వెతికింది అనుకోండి, చాలా మనకి చాలా ఇంటెన్స్తోని వెతికింది అనుకోండి, దాన్ని ఫోరేజ్ అంటారు. ఇప్పుడు సెర్చ్ అంటే కూడా శోధన, మనం కూడా ఒక ఇంటెన్స్తోని వెతుకుతుంటాం కదా. సో ఇవి 2 సిమిలర్ వర్డ్స్. కన్ఫ్యూజ్ అంటే గందరగోళం, దానికి సంబంధించి సో హాంట్, హైడ్, సో ఫ్లుమాక్స్, క్లారిఫై అని అంటున్నాడు. సో ఇక్కడ సంచరించు, దాచు, స్పష్టత, తికమక పెట్టు అంటున్నాడు.
తికమక పెట్టు అనేది మన ఆప్షన్ 3. ఓకే రైట్. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్ చూస్తే సెలెక్ట్ ద సెట్ ఇన్ విచ్ ద నెంబర్స్ ఆర్ రిలేటెడ్ ఇన్ ద సేమ్ వే యాజ్ ద నెంబర్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెట్ అంటున్నాడు. సో ఇక్కడ 19, 361, 399 అంటున్నాడు, 7, 49, 63. లాజిక్ ఏంటి అని అంటే ఇక్కడ 19 స్క్వేర్ ఉంది. సో 19 స్క్వేర్ అనేది 361, మరి ఇక్కడ 399 వస్తుంది కదా, 19 ఇంటూ 2 చేస్తున్నాడు. సో అక్కడ 38, ఈ 38ని 361కి యాడ్ చేస్తే వచ్చేది 399 ఇక్కడ ఉంది. సో సేమ్ ఇక్కడ 7 స్క్వేర్ 49. సో 7 ఇంటూ 2 ఎంత అని అంటే 14, ఆ 14 ఇక్కడ యాడ్ చేస్తే 63 ఇక్కడ వస్తుంది. సేమ్ మళ్ళీ చూడండి ఇక్కడ మనకు సో 4 ఉంది, 4 స్క్వేర్ 16, కానీ ఇంటూ 2 మనం 8 యాడ్ చేస్తే 20 ఇక్కడ వర్కౌట్ అవుతుందా, కాదు. తర్వాత ఇక్కడ చూడండి 13 స్క్వేర్ ఉంది, మరి 169కి 26 యాడ్ చేస్తే మనకి పెద్ద నెంబర్ రావాలి కానీ చిన్న నెంబర్ ఉంది కదా, క్యాన్సల్. సో ఇప్పుడు ఇక్కడ చూడండి 8 స్క్వేర్ 64 ఉంది, మరి 64కి మరి 8 ఇంటూ 2 16 యాడ్ చేస్తే 80 వస్తుంది కదా. సో ఇక్కడ ఉంది కాబట్టి సెకండ్ వన్ ఈస్ ద పర్ఫెక్ట్ వన్. ఓకేనా రైట్. సో ఈ విధంగా మనము తీసుకుంటాం. డన్. ఇవి మనకు ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ఎస్ఐకి సంబంధించి రీజనింగ్ మాక్ టెస్ట్లోని క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.